మహాపరిశుద్ధమైన మా తండ్రి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, ఆకాశము భూమి సమస్తము నీ నామమునికి మహిమ కలుగునుగా. తండ్రి, మీ కృప ద్వారా మీ బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకొని ఈ నా విధంగా తండ్రి ప్రతిదినం కూడుకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. మిమ్మల్ని శుద్ధించకుండా, మిమ్మల్ని కీర్తించకుండా, మిమ్మల్ని గణపరచకుండా మేము ఉండాలి. తండ్రి, ఈ యొక్క సహవాసంలో మమ్మల్ని పాలిభాగస్సులు అయినట్టు చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. తండ్రి, మరి మేము నేర్చుకున్న ప్రతి వాక్యమును తండ్రి ప్రభా, మరి భవిష్యత్తులో మేము ఆచరించడం సహాయం దయచేయండి. అనేకులకు తండ్రి ప్రభా, మేము అనేక సువార్తికులను తయారు చేసే బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి. చెప్తున్న ప్రతి వాక్యం తండ్రి శ్రద్ధతో, జ్ఞానంతో నేర్చుకునే భాగ్యము దయచేయండి. చెప్పబడిచిన మరి బిడ్డను బట్టి మీ చేతులకు అప్పగించుకొని మాట్లాడేవారు మీరు తప్ప ఈ లోకంలో వేరొకటి కాదు తండ్రి ప్రభా. మిమ్మల్ని బట్టి శుద్ధిస్తున్నాం, గణపరుచుకుంటండి. ఈ సహవాసాన్ని మరొకసారి మీ చేతులకు అప్పగించుకొని తండ్రి చెప్తున్న ప్రతి వాక్యమును తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటాం. ప్రతి ఒక్కటి మీరు శ్రద్ధగా ఆలకించి దాని ప్రకారం జీవించే భాగ్యము మేము అనేకులకు చెప్పుటకు కృప చూపించుకొని ప్రభా మీ నామ పెట్టి మొరపెట్టు మరొక దినం మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని నామమున అందరికి వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్య భాగం పేరు ద గ్రేట్ పిరమిడ్ అండ్ ద బైబుల్. ఈ గ్రేట్ పిరమిడ్ అండ్ ద బైబుల్ ఇది మనకి 20వ పాఠంగా వస్తుంది. ఈ గ్రేట్ పిరమిడ్ గురించి మీ అందరికీ ముందే తెలుసు. ప్రపంచపు 7 వింతలలో ఈ గ్రేట్ పిరమిడ్ ఒకటి. అయితే ఇప్పుడు యాన్షంట్ వండర్స్ అంటారు వీటిని, ఎందుకంటే చాలా కనుమరుగు అయిపోయాయి. ప్రపంచపు వింతల్లో అన్ని కనుమరుగు అయిపోయినా ఈ పిరమిడ్ మాత్రం ఉండిపోయింది. ఇప్పటికీ ఈ పిరమిడ్ గురించి చాలా మంది అలాగా పరిశోధన చేస్తూ ఉంటారు. ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ కూడాను, చాలా మంది దీన్ని విజిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ పిరమిడ్ అనేది ఏదేదో జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఇంకేమైనా సైన్స్ గురించి మాట్లాడతారు, ఇదేవాడి దేవుని వాక్యం కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బైబిల్కి ఈ పిరమిడ్కి సంబంధం ఉంది. ఏ విధంగా సంబంధం ఉందో మనం ఈ పాఠంలో క్లుప్తంగా నేర్చుకుందాం. పిరమిడ్ గురించి నేర్చుకోవడానికి చాలా ఎక్కువ ఉంది, అయితే మనం క్లుప్తంగా నేర్చుకుందాం. ఈ గ్రేట్ పిరమిడ్ అంటే ఏంటో, గ్రేట్ పిరమిడ్కి బైబిల్కి ఉండే సంబంధం ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మీకు తెలుసు, మన కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్లో ఉంటాయి. కింగ్ జేమ్స్ వర్షన్లో వచనాలు ఉంటాయి. కొంచెం అటు ఇటు ఉన్న మన బైబిల్లో, తెలుగు బైబిల్లో, వేరే బైబిల్లో కూడా మూలార్థం అయితే మారదు. కాబట్టి ప్రపంచపు 7 వింతల్లో ఈ 7 వండర్స్లో ఈ గ్రేట్ పిరమిడ్ ఒకటి. దీంతో పాటు హ్యాంగింగ్ గార్డెన్స్ అని ఈజిప్ట్లో ఉంటుంది, అవి కూడా ఉన్నాయి. కానీ ఆ గార్డెన్స్కి దాని ఒరిజినాలిటీ పోయింది, ఓన్లీ స్ట్రక్చరే మిగిలింది, గార్డెన్ అయితే లేదు. అయితే ఈ గ్రేట్ పిరమిడ్ మాత్రం ఇంకా లైవ్ లోనే ఉంది, అందరూ చూడొచ్చు. మనం ఎప్పుడైనా ఈజిప్ట్, సౌదీ వెళ్తే మనం చూడొచ్చు అది. దీని సంగతి చూద్దాం ఇప్పుడు. దీని గురించి బైబిల్లో ఎక్కడ రాసింది అనేది మనకి ప్రధానంగా స్టార్టింగ్ లో వచ్చే డౌట్. కాబట్టి బైబిల్లో ఎక్కడ రాసి ఉంటుందంటే యెషయా 19వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే, ఐగుప్తు దేశము మధ్యను యెహోవాకు ఒక బలిపీఠమును దాని సరిహద్దులొక యెహోవాకు ప్రతిష్టమైన స్తంభములు ఉన్నది. గమనించండి, ఒక్క నిమిషం అది మళ్ళీ చదవండి ఒకసారి, మళ్ళీ బ్రేక్ వేస్తాం. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యను, ఐగుప్తి దేశంలో అంటే ఈజిప్ట్ లో మధ్యలో ఉంటది, మధ్యలో అండర్లైన్ చేసుకోండి, ఆ మధ్యలో ఉంటుంది. యెహోవాకి ఒక బలిపీఠం అంటది. బలిపీఠం అంటే తెలుసు కదా మీకు, మరి బలి లేస్తారో ఏమో తర్వాత చూద్దాం. ఆ మాటలు మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి. మధ్యలో ఉంటుంది, దాన్ని బలిపీఠం అంటారు. ఇంకా ఒక స్తంభం, యెహోవాకి ప్రతిష్టమైన స్తంభం, బలిపీఠము మధ్యలో ఉంటుంది, స్తంభం అని కూడా అంటారు. ఇంకా యెహోవాకు సూచనగా ఉంటుందంట. దేవునికి సూచనగా ఎక్కడుంటుంది? ఇజ్రాయెల్లో కాదు, ఈజిప్ట్ లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన అంతా ఏముడు యెహోవా అది అంటే ఇజ్రాయెల్ 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 అంటాం. ఇప్పుడు అది ఇజ్రాయెల్ కాదు, అది ఈజిప్ట్ లో ఉంటుంది. రైట్.
సూచనగాను సాక్షాత్ముగాను ఉండును. సాక్షార్థము, మీరందరూ దేవుని గురించిన సాక్ష్యం చెప్పడానికి వస్తా ఉంటారు కదా, మీరు రావడం కాదు, ఒక స్టోన్ కట్టడం, రాతితో కట్టబడిన కట్టడం దేవునికి సాక్ష్యంగా ఉంటదంట. ఇది ఎలా ఉంటుందో మరి మనం తెలుసుకోవాలి కదా. ఓకే, ఇంకా అది ఏమిటి, ఎక్కడుంది, ఏంటి, ఎలా ఉంది మనం తెలుసుకోవాలా. కాబట్టి ఓకే సార్, ఇంకేముంటుంది, ఇంపార్టెంట్ అంతా అయిపోయింది నేను చెప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి ఇదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇది నథింగ్ బట్ గీజా పిరమిడ్, లేకపోతే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా అంటారు ఇంగ్లీష్ లో. ఆ గీజా పిరమిడ్ అరేబియాలో ఉంటుంది, ఇది సౌదీలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీని క్వాలిటీస్ చూడండి ఏమేమి ఉన్నాయో, దీని స్పెషాలిటీ ఏంటో, ఎందుకు దీన్ని గ్రేట్ పిరమిడ్ అంటారు. ఈజిప్ట్ దేశంలోనూ ప్రపంచంలో వేరే వేరే ప్రాంతాల్లో పిరమిడ్లు అయితే చాలా ఉన్నాయి, కానీ దీన్నే గ్రేట్ పిరమిడ్ అని ఎందుకు అంటారో మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఈ పిరమిడ్ ఎత్తు 486 అడుగులు, ప్రతి 10 అడుగులకి ఒక అంతస్తు. మనం బిల్డింగ్ లెక్క పెట్టుకుంటే 10 అడుగులు అయితే ఒక అంతస్తు అనమాట. ఇప్పుడు 486 అడుగులు అంటే ఎన్ని అంతస్తులు? సుమారు 40 నుంచి 45 అంతస్తులు బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది ఇది. ఓకే, కాబట్టి ఇట్ ఈస్ 764 feet లాంగ్. ఒక వైపు, ఇప్పుడు పిరమిడ్ అంటే 4 మూలలు ఉంటాయి కదా, ఒక మూల నుంచి ఇంకొక మూలకి దాని పొడుగు 764 అడుగులు. మన అడుగులు వేరు, ఈజిప్ట్ అడుగులు వేరు, హీబ్రూ వాళ్ళ అడుగులు వేరు. అంటే అడుగు అంటే మనకి 12 అంగుళాలు వస్తుంది కదా, అది కూడా చెప్తారు, చూద్దాం. గ్రేట్. అయితే ఇది అంతా 13 ఎకరాల స్థలంలో విస్తరింపబడి ఉంటుంది. ఏది ఈ గ్రేట్ పిరమిడ్. ఇది ఎందుకు గ్రేట్ పిరమిడ్ అని అంటారు అంటే దీని వర్క్మెన్షిప్ అలాంటిది అనమాట. దాని పనితనం, వాళ్ళు చేసిన పనితనాన్ని బట్టి దాన్ని మిగతా పిరమిడ్ల కన్నా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది ఇది. మిగతా పిరమిడ్లన్నీ దేనికి పెడతారంటే అందులో ఆ రాజులు కట్టించిన రాజుగారి సమాధి కోసం కట్టుబడి ఉంటుంది, కానీ ఇది సమాధులు ఏమి ఉండవు ఇందులో. అందుకని దీని స్ట్రక్చరే వేరే ఉంటుంది, దీని కట్టడం వేరుగా ఉంటుంది. అది ఎంతలా కట్టారో మీకు చూపిస్తాము. అందుకని దీన్ని గ్రేట్ పిరమిడ్ అని అంటారు. ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో పెద్ద పెద్ద చర్చిలు అవి ఇవి కట్టుంటే కెథడ్రల్స్ అంటారు ఇట్లని. ఇవి ఏవి కూడా అక్కడ మీరు ఇటలీ, ఇంగ్లాండ్ లాంటి దేశాలు వెళ్తే ఆ దేశాల్లో ఉన్న చర్చిలు చూసారంటే ఏం కట్టారండి, ఏం చెక్కారండి అని అంటాం. కానీ అవి ఏవి కూడా దీనికి సమానం కావు. ఎందుకు సమానం కావు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇది ఒక ఏమంటారు, రాతి ఏమంటారు, రాతి నిర్మాణం కాదు, దిమ్మలు ఉంటాయి కదా, ఒక్కొక్క స్క్వేర్ ఇది ఉంటుంది కదా రాయిది, అది 16 టన్నులు బరువు మినిమం. ఈ 16 టన్నులు బరువు ఉండే రాళ్ళు ఒకదాని పక్కన ఒకటి పేర్చియాలి, కట్టారు కదా, దాని మధ్యలో పేపర్ దూరేంత సందు కూడా ఉండదంట. అది ఎలా కట్టారో, ఎలా అంటించారో వాటిని సిమెంట్ ఏదో వేసి అంటిస్తారు, ఏం లేవు. అదే కదా ఇప్పుడు గ్రేట్, అందుకనే గ్రేట్ పిరమిడ్ అంటారు దాన్ని. పేపర్ థిక్నెస్ అక్కడ చూడండి స్క్రీన్ మీద ఉంది, పేపర్ కూడా లోపల దూరదంట, అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు కట్టడం జరిగింది. అంచేత ఇది ఒక అద్భుతం. అందులో ఒక స్టోన్ అయితేనంట 880 టన్నులు బరువు ఉందంట. 880 టన్నులు బరువు అంటే ఎన్ని కేజీలు తెలుసా? 1000 కేజీలు. అంటే అక్కడ రాశారు చూడండి, 880,000 కేజీలు బరువు. అది 30 అడుగుల పొడుగు, 30 అడుగుల లెంగ్త్ లో 2 పలకలు, అంటే ఒక భాగం. అవి అంతలాగా చేయడం ఇప్పటికీ కూడా ఎవరికి సాధ్యం కాదట. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన మనకి ఇప్పుడు కూడా చేయగలదు. అయితే 4000 సంవత్సరాల క్రితం ఇవి చేసేయడం జరిగింది. 4000 సంవత్సరాలు, ఇప్పటికి 4000 సంవత్సరాల క్రితం ఇది కన్స్ట్రక్షన్ అయ్యింది. అంటే ఇక్కడ ఒక డేట్ వేసాడు చూడండి,
క్రీస్తు పూర్వం 2170. గుర్తుపెట్టుకోండి ఆ డేట్, ఎందుకంటే మళ్ళీ తర్వాత అవసరం వస్తుంది. 2170లో కట్టారని ఎస్టిమేషన్ వేశారు. దీనికి మొత్తం వీళ్ళు వాడిన రాళ్ళు 6 మిలియన్ టన్నులు. పిరమిడ్ మొత్తం ఆ పిరమిడ్ ను బరువు వేస్తే ఆ పిరమిడ్ వెయిట్ 6 మిలియన్ టన్స్ అంట. 1 మిలియన్ అంటే 10 లక్షలు, అంటే 60 మిలియన్ల టన్నులు, 60 లక్షలు టన్నులు బరువు ఉంటుందంట. ఇది కానీ పడగొట్టేసి డిస్మాండిల్ చేసేయాలని ఆ గవర్నమెంట్ ఏమైనా అనుకుంటే, దీన్ని డిస్మాండిల్ చేసి క్యారీ చేయడానికి 6000 ట్రైన్స్ కావాలంట, రైలు బళ్ళు. 6000 రైలు బళ్ళు కావాలి. దీన్ని 1000 టన్నులు, ఒక్కొక్క ట్రైన్లో 1000 టన్నులు పట్టేటట్టుగా 6000. ఇది ఇంకోటి గమనించారా, ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేయాలంటే దీని కూలీలకు ఇవ్వాల్సిన డబ్బు కూడా వాళ్ళ దగ్గర సరిపోదంట. ఈజిప్ట్ దగ్గర ఉన్న డబ్బులు సరిపోవంట, కూలీలకు ఇవ్వాలంట అని రాశారు. దిస్ ఈస్ ఎవిడెంట్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి ఎండ్యూర్ ఎవర్ లాస్టింగ్. అందుకనే ఇది ఎప్పటికీ నిలిచిపోయే ఒక గ్రేట్ మాన్యుమెంట్ గా ఉంటుంది. ఈ గ్రేట్ దీన్ని ఎవరు కట్టారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ కుఫీ అనేటువంటి రాజుగారు, ఫరో గారు కట్టారు. ఆయన పేరు ఉంటుంది దాంట్లో మీద, అందుకని చెప్తారు. కానీ బైబిల్ పరిశోధకులు ఏం చెప్తారంటే, మెల్కిసెదెక్ అనే ఆ ఆయన ఉంటాడు బైబిల్లో. మనకి ఎక్కడ ఉంటాడు? ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటాడు. ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల మధ్యలో ఈ మెల్కిసెదెక్ అని ఆయన ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలో ఇది కట్టబడిందని బైబిల్ స్కాలర్స్ కొంతమంది చెప్తా ఉంటారు. ఇట్ సపోజ్ టు బి అని రాశారు. అందుకని ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఆల్సో ఫౌండ్ ఇన్ ద, మనకి గ్రేట్ పిరమిడ్ గురించి మాట్లాడేటప్పుడు మ్యాథమెటిక్స్ నేర్పిస్తుంది. అంటే ఈ చూడండి, ఈ మాటలు తెలుగులో చెప్పడం అవ్వదు కానీ మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ, ఆస్ట్రానమీ, అంతరిక్ష గ్రహాల గురించి, వాటి గురించి చెప్తాం కదా. ఈ మూడు కూడా దీనికి కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈ మూడిటిని వాడారు వాళ్ళు. మ్యాథమెటిక్స్ వాడారు, లెక్కలు వాడారు, గణిత శాస్త్రం వాడారు, కరెక్ట్ చెప్పావు. జియోగ్రఫీ, భూ సంబంధి ఏమంటారు దాని పేరు తెలీదా, భూగోళ శాస్త్రం వాడారు, ఖగోళ శాస్త్రం వాడారు. రైట్, థ్యాంక్ యూ, మంచి మాటలు చెప్పావు. మ్యాథమెటిక్స్, జియోగ్రఫీ అండ్ ఆస్ట్రోనమీ, ఈ మూడు వాడారు. అవి ఎలా వాడారు, ఎందుకు వాడవలసి వచ్చింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇవన్నీ వాడారు అంటే వాళ్ళు అప్పట్లో 4000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఎంత మేధస్సు ఉంది, ఇప్పుడు మనకెంత ఉంది. మనం అనుకుంటున్నాం వాళ్ళకన్నా మనమే అడ్వాన్స్ లో ఉన్నాం, బాగా తెలివితేటలు అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మనకన్నా చాలా తెలివిగా ఉన్నారు. అది చూద్దాం, ఎందుకు తెలివిగా ఉన్నారు, ఏంటి దేవుడి ప్రస్తావన ఇందులో ఎందుకు వచ్చింది అనేది. ముందు మ్యాథమెటిక్స్ చూద్దాం. మ్యాథమెటిక్స్ లో మనం అందరం సుమారు 7వ క్లాస్ వరకు చదివితే పై అనే మాట వినే ఉంటాం. పై 22/7 అని ఉంటుంది కదా. ఏమంటారు దాన్ని, 22/7 పై ఉంటుంది కదా. అది మనం ఎప్పుడో 7th క్లాస్ లో నేర్చుకుంటాం. అది దాన్ని ఎవరు కనిపెట్టాడు అంటే ఎవరో కనిపెట్టారు. అది ఎప్పుడు కనిపెట్టారో మనకు చెప్తారులేండి. కానీ ఇది పై సిద్ధాంతానికి బేస్మెంట్ అంటే ఈ పిరమిడ్. చూడండి, పై అనేది ఒక ఏమంటారు, అది గ్రీక్ ఆల్ఫాబెట్. గ్రేట్ పిరమిడ్ దట్ ఎగ్జిబిట్ ద పై. ఈ పక్కన ఒక బ్లూ కలర్ సింబల్ కనిపిస్తుంది చూసారా, అదే గ్రీన్, అచ్చివారకు ఉంటుంది. ట్వైస్ ద హైట్ ఇంటూ పై ఈజ్ ఈక్వల్ టు సర్క్యూట్ ఆఫ్ బేస్. హాఫ్ నుంచి పైకి పిరమిడ్ అంటే ట్రయాంగిల్ వేసాడు వాడు. చూడండి, ట్రయాంగిల్ నుంచి హైట్ వేశారు. ఆ హైట్ ఇంటూ పై అయితే దాని చుట్టుకొలత వస్తుందంట, స్క్వేర్ చుట్టుకొలత వస్తుంది. ఏమండి, అది చూడండి, అది ఎందుకు వస్తుందో అలా చెప్తాను. వాట్ ఈస్ ది పై ప్రపోర్షన్ అంటే, దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ఇట్స్ డయామీటర్. మ్యాథమెటిక్స్ డినోట్ ద రేషియో ఆఫ్ ద 16th గ్రీక్ ఆల్ఫాబెట్. గ్రీక్ ఏబిసిడీలు ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ అంటే మనకి ఏబిసిడీలు అనుకోండి.
గ్రీక్ ఆల్ఫాబెట్స్ లో 16వ ఆల్ఫాబెట్ అది పై అనేది ఆ చివరి ఉన్నది చూడండి. ఓకే, ఇది ఈ ట్రయాంగిల్ లో హాఫ్ బేస్ ఉంటుంది కదా, హాఫ్ బేస్ ని సర్క్యులేట్ చేసామంటే, చుట్టూరుగా తిప్పామంటే ఏమొస్తుందో ఆ యాంగిల్ ని అది సూచిస్తూ ఉంటుంది. అది అది మామూలు 22/7 అని చెప్పావు కదా, 22/7, 22ని 7 చేత భాగించామంటే ఏమొస్తుంది, 3.141 వస్తుంది. 142 కూడా రావచ్చు, నో ప్రాబ్లం. 3.14 వస్తుంది. కాబట్టి ఈ పైకి సిద్ధాంతం ఇది. అయితే 22/7 వేయాలా, లేకపోతే 3.1214 వేయాలా. ఓకే, అయితే ఈ ప్రిన్సిపల్ వాజ్ డిస్కవర్డ్ బై మ్యాన్ ఇన్ ద 6th century. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మనిషి పై సిద్ధాంతాన్ని కనిపెట్టాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 6వ శతాబ్దం అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత 600 సంవత్సరాలకి కనిపెట్టారు ఇది. కానీ పిరమిడ్ ఎప్పుడు కట్టారు? క్రీస్తు పూర్వం 170 అక్కడ కట్టారు వాళ్ళు. అప్పుడు మరి ఈ సిద్ధాంతం ఎవడు కనిపెట్టాడు? అప్పుడు మనం కనిపెట్టామని గొప్పగా ఫీల్ అవుతున్నాం. అప్పుడే ఎవరు కనిపెట్టారు? వాళ్ళకలా తెలిసింది ఇది. కాబట్టి ఎలా తెలిసింది అనేటక్కడికి మనకు ఆలోచన, మనకు చేతకాలైనవన్నీ ఎక్కడ పెడతాం? దేవుడి దగ్గర పెట్టేస్తాం కదా. అది అలాగలండి అక్కడికి. సో 6th centuryలో జరిగింది. మోర్ దాన్ 2700 years ఆఫ్టర్ ద పిరమిడ్ కంప్లీషన్. పిరమిడ్ కంప్లీట్ అయిన ఇయర్ ఇప్పుడు 2700. అది స్టార్టింగ్ ఇయర్ వేరే ఉంటుంది, చెప్తాను. కాబట్టి ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను చెప్పింది నోట్స్ లో చెప్పాను, ఇక్కడ స్కెచ్ వేసి చూపిస్తున్నారు, కేర్ఫుల్ గా చూడండి. ఇఫ్ ద హైట్ ఆఫ్ ద గ్రేట్ పిరమిడ్ ఇస్ టేకెన్ యాస్ ఎ రేడియస్. ఈ నీకు లేజర్ పెన్ ఇద్దాం, ఒకసారి పాస్ నొక్కుతాం. పాస్, రైట్. ఇప్పుడు ఇఫ్ ద హైట్ ఆఫ్ ద గ్రేట్ పిరమిడ్ ఇస్ టేకెన్ యాస్ ఎ రేడియస్ అంటే ఆ పింక్ కలర్ లో చూడండి, రేడియస్ అంటే హాఫ్ నుంచి పైకి ఒక డాటెడ్ గీత పెట్టాడు చూడండి. ఆ డాటెడ్ గీతని రేడియస్ అంటారు. అది ఎగ్జాక్ట్ గా హైట్ ఆఫ్ ద పిరమిడ్. ఇందాక మనం 474 అంత చెప్పుకున్నాం కదా దాని హైట్ అని. ఆ హైట్ అన్నమాట. ఆ హైట్ తో దాన్ని సర్క్యులేట్ చేసామనుకోండి, ఇలాగా చేసినప్పుడు ఆ 4 కార్నర్స్ కవర్ అవుతాయి. పిరమిడ్ నాట్ ఓన్లీ ట్రయాంగిల్, 4 కార్నర్స్ ఈక్వలెంట్ గా ఉంటాయి. ఒక భుజం ఎంత ఉందో రెండో భుజం కూడా అంతే ఉంటుంది. ABCD కదా, అవి ఈక్వల్ గా ఉంటాయి. కాబట్టి అది సర్క్యులేట్ చేసినప్పుడు అది ఎంత, ఆ స్క్వేర్ లెంగ్త్ ఎంత ఉందో ఇదంతా వస్తుంది. గమనించండి. ద 4 కార్నర్స్ ఆఫ్ ద పారామీటర్ అంటారు కదా. ఈ పారామీటర్ అంటే ఈ 4 కార్నర్స్, 4 మూలలు, దాన్ని పారామీటర్ అంటారు. సర్కంఫరెన్స్ అంటే రౌండ్, చుట్టుకొలత. సో ఇట్ ఈస్ యూనిక్. ఎందుకు యూనిక్ అంటే, ఎందుకు విచిత్రం అంటే అది మీరు గమనించండి. పిరమిడ్ బేస్ హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్, స్క్వేరింగ్ ఆఫ్ ద సర్కిల్. అంటే పారామీటర్ ఆఫ్ ద ఈ సర్కిల్ ఎంత ఉందో ఆ స్క్వేర్ చుట్టుకొలత కూడా, పారామీటర్ కూడా అంతే ఉంటుంది. ఇట్ ఈస్ యూనిక్. ఎందుకు యూనిక్ అంటే అది కరెక్ట్ గా 51 degrees 51 minutes కలిగి ఉంటుంది. 51 degrees 51 minutes అంటే ఈ ట్రయాంగిల్ లో చూడండి, ఒక ట్రయాంగిల్ వేసాడు చూడండి. 51 degrees 51 minutes అంటే దాని స్లాంట్ హైట్ ఉంటుంది కదా, ఆ స్లాంట్ హైట్ ఇచ్చాడు. అక్కడ ఆ స్లాంట్ హైట్ యాంగిల్ ఉంది చూసారా, ఆ యాంగిల్ అన్నమాట. అది పై అంటే వాడు పిరమిడ్ తాలూకా యాంగిల్ ని పై సిద్ధాంత ప్రకారం సెట్ చేశారు. పై సిద్ధాంత ప్రకారం ఆ పిరమిడ్ యాంగిల్ ని సెట్ చేశారు. మరి అప్పుడు అన్ని వేల సంవత్సరాల క్రితం పై సిద్ధాంతం ఎవడు చెప్పాడు వాడికి? మనం ఇప్పటికి కూడా ఆ లెక్క చేయడానికి మనం చచ్చి ఊరుకుంటాం. నేను కూడా చదువుకునేటప్పుడు ఆ లెక్కలు చేయడానికి చాలా బాధపడ్డాను. అలాంటప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ ఏమి నేర్చుకుని అంత యాక్యురేట్ గా అది కట్టారనేది మనం ఆలోచించాలి. ఇది మ్యాథమెటికల్ గా పై సిద్ధాంతం అందులో నుంచి తయారైంది. ఆ 51 degrees మర్చిపోకండి, మళ్ళీ చివరిలో మనకు అవసరం వస్తుంది. అది ఆ 50 ఎందుకు ప్రాముఖ్యమైంది, 50 50 50 అంటాం కదా,
అది. ఇక జియోగ్రఫీ చూద్దాం. మ్యాథమెటిక్స్ అయిపోయినాయి, భూగోళ శాస్త్రమా, జియోగ్రఫీ చూద్దాం. దీని పొజిషన్ అంటే భూమి మీద దీని పొజిషన్ ఎక్కడ ఉందో చూద్దాం. ది 4 ఎడ్జెస్ ఆర్ కార్నర్స్ పాయింట్ టు ద షో. ఈ 4 మూలలు ఉంటాయి కదా, పిరమిడ్ 4 మూలలు ఎగ్జాక్ట్ గా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరకి ఉంటాయి. మీరు కంపాస్ తీసుకెళ్లి అక్కడ నిలబడ్డారు అనుకోండి, ఆ 4 మూలలు కరెక్ట్ గా మీకు, ఇప్పుడు మనం కంపాస్ పట్టుకుంటే నార్త్ ఇటు పక్క ఉంటుంది, సౌత్ ఇటు పక్క, ఇష్టం వచ్చినట్టు వస్తాయి. మనం దానికి అనుకూలంగా మనం తిరగాలి. మనం నార్త్ కావాలంటే నార్త్ వైపు మనం తిరిగితే అది సెట్ అవుతుంది, మనం చేతిలో కంపాస్ పట్టుకుంటే. ఇక్కడ అలా కాదు, ఆ పిరమిడే నార్త్ వైపు, సౌత్, ఆ 4 మూలలు 4 భాగాలు, అంటే 4 పోల్స్ ని సూచిస్తుంది. భూమి యొక్క 4 పోల్స్ ని సూచిస్తుంది. వాళ్ళంతా యాక్యురేట్ గా ఎలా కట్టారు అనేది మనకు ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఇట్ ఈస్ లైక్ ద గ్రేట్ బిల్డర్ ఆఫ్ ద పిరమిడ్ హిమ్సెల్ఫ్. దేవుడే దీనిని అరేంజ్ చేసి ఉంటారని మన భావన. దానికి అనుకూలంగా మన లేఖనాలు ఉంటే మనం దీన్ని నమ్మొచ్చు. ఎందుకంటే మనకి చేతకాను అనేకమైనవి దేవుడి మీద పెట్టేస్తాం కాబట్టి, ఇంత అక్యురసీతో దీన్ని ఎవడు కట్టాడరా బాబు అని మనం అనుకుంటే ఇది దేవుడే కట్టుంటాడని మనం అనుకోవాలి. కాబట్టి దట్ వి సీ అనదర్ అస్టాండింగ్ మ్యాటర్ ఏంటంటే, యెషయా 40:22 భూమి గుండ్రంగా ఉన్నదని రాశారు. భూమి గుండ్రంగా ఉన్నదని ఉంటుంది అక్కడ. భూమండలం మీద ఆశీనులై ఉన్నాడు. దాని నివాసులు మిడతల వలె కనబడుతున్నారు. అవన్నీ తర్వాత భూమి గుండ్రంగా ఉన్నదని రాశారు లేదా, అది ఓకే. ఇప్పుడు గుండ్రంగా ఉన్న దేన్నైనా మనం మెజర్మెంట్ చేయాలంటే దానికి ఒక సెంటర్ పాయింట్ తీసుకుని దాని చుట్టూరుగా సర్కిల్ గీస్తాం కంపాస్తో. అర్థమైందా? ఎవరు కాదని చెప్పలేరు. ఒక గుండ్రంగా ఉన్నదాన్ని మనం మెజర్ చేయాలని దాని సెంటర్ పాయింట్ తీసుకుని దాన్ని అలా మెజర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మరి భూమి గుండ్రంగా ఉంది కదా, దాని సెంటర్ పాయింట్ ఎక్కడ? దాన్ని మెజర్ చేయాలంటే దాని సెంటర్ పాయింట్ నుంచి మెజర్ చేయాలి కదా. సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంది భూమికి? భూమధ్యలో సెంటర్ పాయింట్ అవుతుందా? అది నార్త్ కి సౌత్ కి సెంటర్ పాయింట్, ఈస్ట్ కి వెస్ట్ కి అలాగవుతుంది. ఆలోచించు. ఇలా ఇస్తాడు భూమధ్య రేఖ, 2 హాఫ్స్ అవుతుంది. 4 హాఫ్స్ అయితే కదా నీకు సెంటర్ పాయింట్ వచ్చేది, రైట్? కాబట్టి సెంటర్ పాయింట్ రాదు. నౌ ద ఎర్త్ ఈజ్ అ సర్కిల్, ఇట్ మస్ట్ బి. ఇప్పుడు ఈ పిరమిడ్ వీడు ఎక్కడ కట్టాడో అది ఎగ్జాక్ట్ గా భూమికి సెంటర్ పాయింట్. ఎట్లాగా ఇది ఐడెంటిఫై చేశారంటే, ఇప్పుడు ఆల్రెడీ మనకున్న సైన్స్ అండ్ టెక్నాలజీతో గ్రీనిచ్ మీన్ లైన్ అని ఒకటి ఉంటుంది. మీరు అట్లాస్ చూసారనుకోండి, అట్లాస్ కానీ గ్లోబ్ కానీ తెచ్చుకొని చూస్తే 0 యాక్సెస్ ఒకటి ఉంటుంది. ఆ 0 యాక్సెస్ ఏంటంటే గ్రీనిచ్ మీన్ లైన్ అంటారు దాన్ని. గ్రీనిచ్ మీన్ లైన్ 0 యాక్సెస్. ఇప్పుడు ఈ గ్రీనిచ్ మీన్ లైన్ కన్నా అక్యురసీ ఎక్కడుంది అంటే ఇక్కడ ఈ పిరమిడ్ ఉన్న స్థలంలో నుంచి ఆ సెంటర్ పాయింట్ వస్తుంది. చూద్దాం. ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు దాన్ని, ఇది గ్రీనిచ్ మీన్ లైన్ ని. ఇప్పుడు పిరమిడ్ దగ్గరకు వస్తే గ్రేట్ పిరమిడ్ మెరిడియన్ అంటే ఆ లైన్ చూపిస్తాను, తర్వాత బొమ్మ వస్తుంది అప్పుడు చూపిద్దాం. బట్ దెర్ ఈజ్ నేచురల్ 0 మెరిడియన్. ఇది ఎలాగ క్యాలిక్యులేషన్ చేస్తామంటే, ప్రపంచంలో ఇప్పుడు టైం కూడా మనకి గ్రీనిచ్ మీన్ లైన్ ప్రకారమే టైం ఉంటుంది. జిఎంటి అని మాట మీరు వినే ఉంటారు. మన జిఎంటి కన్నా 5.5 గంటలు అడ్వాన్స్ గా ఉంటాం. మన జిఎంటి కన్నా 4 గంటలతో విమానంలో మనం ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళేటప్పుడు కూడా జిఎంటి ప్రకారమే మనకి టైం సెట్ చేస్తారు. ఈయన అస్తమానం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. నీకు 2.5 గంటలో 1.5 తేడా ఉంటుంది ఇండియన్ టైమింగ్ కి మీరు దిగే టైమింగ్ కి, 2.5 hours. కాబట్టి అక్కడ దిగేటప్పటికి ఇప్పుడు సెల్ ఫోన్లు అయితే జిఎంటి ప్రకారం అడ్జస్ట్ అయిపోతున్నాయి. పూర్వకాలం అయితే తిప్పుకునేవాళ్ళు వాచీలు. పూర్వం వాచీలు తిప్పుకునేవాళ్ళు. ఏ దేశం వెళ్తే అక్కడ ఎయిర్ హోస్టెస్ చెప్తుంది, అక్కడ గ్రౌండ్ లో ఉన్న టైం ఎంత చెప్తే అప్పుడు మనం టైం సెట్ చేసుకుని కిందకి దిగాలన్నమాట. ఇప్పుడు అంతా ఆధునికం అయిపోయింది కాబట్టి మన ఫోన్ కి వాచ్ కి లింక్ ఉంటుంది. ఫోన్ జిఎంటి ప్రకారం సెట్ అది ఏమంటారు దాన్ని, సెటిలైట్ ఉంటుంది కదా, సెటిలైట్ ని బట్టి సెట్ అయిపోతుంటుంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు 0 లైన్ అని చెప్పాను కదా, సెంటర్ లో ఉన్నది పిరమిడ్, ప్రపంచానికి సెంటర్ లో ఉన్నది అనేటప్పుడు సెంటర్
మెరేడియన్ అంటారు. ఈ మెరేడియన్ కి ఈస్ట్ వైపు ఉన్నదంతా ఓరియంట్ అంటారు. మెరేడియన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా ఆక్సిడెంట్ అంటారు. ఓరియంట్ పేరు వినే ఉంటారు మీరు, ఫ్యాన్లు గీన్లు వస్తాయి మనకి. ఓరియంట్ అంటే తూర్పు వైపు, ఆక్సిడెంట్ అంటే పడమటి వైపు. చూపిస్తాను ఉండండి ఒక్క నిమిషం. ఇదిగో ఈ బొమ్మ చూడండి. ఇప్పుడు ఇది సెంటర్ పాయింట్. యాక్చువల్లీ జిఎంటి ఎక్కడ పెట్టాడు వీడు? ఇక్కడ పెట్టాడు. కనిపిస్తుందా? కొంచెం ముందుకెళ్ళింది. పిరమిడే కరెక్ట్ ఉంది. ఎందుకు కరెక్ట్ ఉందని మనం చెప్తామంటే, భూమి ఈ 4000 సంవత్సరాల్లో దాని యాక్సిస్ మార్చుకుంది. భూమి 20 degrees 17 degrees యాక్సిస్ లో ఉంటుంది. ఏటవాలుగా ఉంటుంది. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. పిరమిడ్ కట్టినప్పుడు భూమి పొజిషన్ వేరే ఉంటుంది అనమాట. దానివల్ల ఈ తేడా వచ్చింది. అప్పటికి ఇది కరెక్ట్, సెంటర్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్. ఇదిగోనండి, ఇది సెంటర్ పాయింట్. కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ భూమి అంతా ఒక దగ్గర కేంద్రీకృతం చేసాం అనుకోండి. ల్యాండ్ మాస్, నీరు కాదు, ల్యాండ్ మాస్ అంతా ఒక దగ్గర చేరిస్తే అది సెంటర్ లో ఉంటుంది. కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నది అని తెలియాలంటే నువ్వు ఆ పిరమిడ్ తాలూకా హెడ్ ని సెంటర్ పాయింట్ గా తీసుకుని ఒక సర్కిల్ గీసామంటే ఎగ్జాక్ట్ గా భూమి చుట్టుకొలత ఎంత ఉందో వచ్చేస్తుంది. రైట్. ఇది భూగోళ శాస్త్ర ప్రకారం పిరమిడ్ కున్న ప్రాముఖ్యత. ఇక ఆస్ట్రానమీ అంటే ఖగోళ శాస్త్ర ప్రకారం దీనికి ఏమిటి ప్రాముఖ్యత ఉందో చూద్దాం. మన పాఠం వేగం అయిపోతే ఇంకో యూట్యూబ్ వీడియో కూడా చూపిస్తాను, చాలా బాగుంటుంది కలర్ఫుల్ గా. ఇది ద సోలార్ ఇయర్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ద టైం టేకెన్. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరగడానికి ఎంత పడుతుంది? 365 రోజులు కదా పడుతుంది. ఏమండి? జాన్ టైలర్ వాజ్ ద ఫస్ట్ సజెస్ట్ ద బేస్ లెంగ్త్ ఆఫ్ ద సర్క్యూట్ ఆఫ్ ద గ్రేట్ పిరమిడ్ మెజర్ ద సాక్రెడ్ క్యూబిట్స్ అంటారు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 360 రోజులు పడుతుంది. రోజులు గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పిరమిడ్ తాలూకా ఒక భుజం నుంచి ఇంకో భుజంకున్న దూరం 365.24 ఎగ్జాక్ట్ గా సూర్యుని చుట్టూ భూమి తిరిగే దీనికి సమానం. ఏమండి? దాన్ని ఏమంటారంటే, దాన్ని జాన్ టైలర్ అని ఆయన పరిశోధించి చెప్పింది ఏంటంటే సాక్రెడ్ క్యూబిట్స్ అంటారంట. సాక్రెడ్ క్యూబిట్, పవిత్రమైన క్యూబిట్ అంటే మోరా అని అర్థం అంటారంట. ఇది ఎగ్జాక్ట్ గా ఆ పిరమిడ్ యొక్క ఒక భుజం నుంచి ఇంకో భుజంకుండే లెంగ్త్ ఎంత ఉందో అది భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పనికొచ్చే ఎన్ని రోజులు అన్ని రోజులకు సమానం. అంటే అది 365.24 రోజులు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇది మనం టేప్ పెట్టి కొలిస్తే ఎంత పొడుగు వచ్చిందో అది అన్ని క్యూబిట్స్, అన్ని మూరలు వచ్చింది. ఇలా మూర వేరే ఉంటది, అది కూడా తర్వాత చేస్తూ ఉంటది. ఈ అన్ని మూరలు ఇది పొడుగు వస్తుంది అనమాట. వన్ సర్క్యూట్ అరౌండ్ ద పిరమిడ్ ఇన్ క్యూబిట్ షోస్ ద లెంగ్త్ ఆఫ్ ద టైం టేకన్. అదే ఇప్పుడు నేను చెప్పింది అనమాట, భూమి సూర్యుని చుట్టూ తిరిగేది. సో విలియం పేరిస్ట్ అనే ఆయన ఏం కనిపెట్టాడంటే, పిరమిడ్ మీదకి ఎక్కేటప్పుడు ప్రతి 10 అడుగులు పైకి ఎక్కితే స్లాంట్ హైట్ లో ఎక్కుతాడు వాడు. గమనించండి, ఇలా ఎక్కుతూ ఉంటాడు. అప్పుడు ప్రతి 10 అడుగులు ఇతను వేస్తే ఇతను పెరిగిన హైట్ అంతా 9 అడుగులకు పెరుగుతాడు. అంటే 10 అడుగులు స్లాంట్ హైట్ లో వెళ్తా ఉంటే 9 అడుగుల హైట్ వస్తుంది. అంటే పిరమిడ్ చివరికి వెళ్ళేసరికి అది ఎలా ఉంటుంది? 10 to the power of 9 అంటారు. 10 to the power of 9 అంటే 100 millions, 1 బిలియన్. బిలియన్ అంటే 100 crores అనుకుంటాను కదా వస్తుంది. సో ఇది ఈయన కనిపెట్టాడు. ఎవరు? ఇప్పుడు నేను చెప్పింది విలియం పెట్రీ అనే ఆయన కనిపెట్టాడు అనమాట. ఈ విధంగా ఈ పేర్లు చెప్తున్నాను కదా, వాళ్ళందరూ ఫోటోలు వాళ్ళు కనిపెట్టిన అవన్నీ వేరే వీడియోలో ఉన్నాయి, చూపిస్తాను. వేగం ఇది అయిపోతే అది చూపిస్తాను. అండ్ హీ దెన్ ఫౌండ్ దట్ ద హైట్ ఆఫ్ ద పిరమిడ్ ఈజ్ 558.07.05 inches. అది మల్టిప్లై బై
10⁻⁹ తో మల్టిప్లై చేస్తే, ఇది మామూలు డిజిట్స్ పక్కన పెడితే దాని హైట్ ని 10⁻⁹ తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది దూరం ఎంత తెలుసా? భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరమో అంత దూరం వస్తుంది. అది అక్కడ రాశారు. 91,651 మైళ్ళు. అది సూర్యునికి భూమికి ఉండే మధ్యలో ఉండే దూరం. ఆ పిరమిడ్ కి దానికి ఎలా లింక్ ఉన్నదో చూసారా? అది ఆస్ట్రోనమీ అన్నమాట. ఆల్ దీస్ మైండ్ బాగలింగ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ గ్రేట్ వండర్స్ టు ద సైంటిస్టులు అందరూ ఆశ్చర్యపోయారు ఈ లెక్కలన్నీ తీసిన తర్వాత. ఈ ఆస్ట్రోనామర్స్ కానీ మ్యాథమెటిషియన్స్ కానీ. ఇదిగో ఇక్కడ క్లియర్ గా బొమ్మ వేసి చూపిస్తారు చూడండి. ఈ ముందు ఈ రైట్ సైడ్ చూడండి, ఆ చివరిది బేస్ సైడ్. బేస్ ఎంత ఉంది? 365 చెప్పాను కదా. 365.24 క్యూబిట్స్ అన్ని మూరలు వచ్చింది. బేస్ సర్క్యూట్ అంటే ఇంచెస్ లో చూస్తే 36,000. ఇక్కడ సూర్యుడు బొమ్మ వేశారు చూడండి. 10 అడుగులు పైకి ఎక్కితే 9 అడుగుల హైట్ పెరుగుతాం. 10 అడుగులు పైకి ఎక్కితే మళ్ళీ 9 అడుగుల హైట్. అది స్లాట్ హైట్. అప్పుడు హైట్ ఇంటూ 10⁻⁹ ఈజ్ ఈక్వల్ టు సూర్యుడికి భూమికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఎంత వచ్చిందో చూపిస్తున్నాను. రైట్? So many factor figures on the earth and universe are displayed in the modern mystery. కాబట్టి ఇది ఊహకి అందని విధంగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయబడింది. ఆ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయబడింది. మనుషులు ఎవరు ఊహించలేని విధంగా కన్స్ట్రక్షన్ చేయబడింది. కాబట్టి ఇది ఒక మోడర్న్ మిస్టరీ. ఈ రోజుకి దీని అంతు తేల్చలేదు ఎవరును. కానీ బైబిల్లో దీని విషయాలు ముందుగానే లిఖించబడి ఉంటాయి. అది ఇప్పుడు చూద్దాం. 118వ కీర్తన 22వ వచనం చూడండి. అక్కడ ఆగు ఒకసారి. ఇంతకీ పిరమిడ్ మీరు గమనించారో లేదో గాని నేను ఒకసారి పాద నొక్కితే బొమ్మ చూపిస్తాను. ఇప్పుడు లేఖనంలో ఏం చెప్తారంటే అక్కడ హెడ్ స్టోన్ లేదు. పిరమిడ్ కి హెడ్ స్టోన్ లేదు. అది లేఖనంలో రికార్డ్ చేయబడి ఉంది. ఎందుకు హెడ్ స్టోన్ లేదు అనేది తర్వాత పాఠంలో తెలుస్తూ ఉంటది. ఓకే, ఇప్పుడు ఇంకొక అది చూశారు కదా, 118:22 చదివేశారు. ఇప్పుడు ఇంకొక లేఖనం దానికి సంబంధించి చూడండి. యెషయా 28:16. యెషయా 28:16. గమనించండి, పరిశోధింపబడిన రాయి అంటే ఆ రాయిలో ఎక్కడ డిఫెక్ట్ అనేది లేదు. పరిశోధింపబడిన రాయి. తర్వాత అమూల్యమైన తలరాయి. ఫౌండేషన్ రాయి కాదు, తలరాయి. దీన్ని వేసిన వాడు నేనే అని ముందు చెప్పారు. అది కూడా గమనించాలి. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది విశ్వసించేవాడు కలవరపడడు. అలా ఆయన దేనికి కలవరపడడం లేదు. అలా వెనకాల ఆయన, ఎందుకంటే ఆయన బాగా విశ్వసిస్తున్నాడు కాబట్టి ఆయన కలవరపడడం లేదు. ఇప్పుడు మనం కలవరపడలేని అంశాలు ఏమంటే, పునాది వేసిన వాడు నేనే అంటాడు. ఆ రాయి వేసిన ఫస్ట్ చదివావు కదా. ఆ రాతిని వేసిన వాడు అమ్మ కడుపులో రాయి వేసింది ఎవరు? మరియమాత గర్భంలో వేశాడు కదా రాయి తండ్రి. తర్వాత పరిశోధింపబడిన రాయి. ఆయన సిలువ వేయడానికి ముందు ఆయన శుభ్రంగా 3 రోజులు 4 రోజులు 10వ రోజు నుంచి 14వ రోజు వరకు పరిశోధించారు. వీళ్ళందరూ ఎక్కడ ఎంత పెసరు పాపం లేదని పరిశోధించారు. ఇప్పుడు అమూల్యమైన తలరాయి కానీ దాన్ని వాడలేదంట. పనికిరాని రాయి అనేసి పక్కన పడేశారు. ఎవరు పడేశారు? యూదులు పడేశారు పక్కన. ఇప్పుడు అది తలరాయి అయ్యింది. దీనికి సింబాలిక్ గా పిరమిడ్ మీద హెడ్ స్టోన్ లేదు. గమనించారా? పిరమిడ్ మీద హెడ్ స్టోన్ లేదు. వాడు అంత కన్స్ట్రక్షన్ చేసి హెడ్ స్టోన్ ఎందుకు పెట్టుకోలేదు అనేది ఆలోచించాలి. రైట్. ఇప్పుడు హెడ్ స్టోను, కార్నర్ స్టోను, ఫౌండేషన్ స్టోన్ 3 రాళ్ళు మీకు తెలిసాయి.
ఆ ఒకే రాయికి 3 పేర్లు పెట్టారు. తలరాయి, ఆ ఉపనాది రాయి, అది ఒకే రాయి, అది ఒక రాయి. రైట్. ఇప్పుడు చెప్పాను కదా సార్, అమ్మ కడుపులో పెట్టారని. ఆ రాయి చెప్తానండి, వెళ్తాను. నేనెందుకు చెప్పేది, పాఠమే చెప్తారు. కాబట్టి ఇప్పుడు మీరు 3 రాళ్ళ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు పిరమిడ్ స్ట్రక్చర్ లో ఇట్ కెనాట్ బి ఎనీ ఆఫ్ టుడేస్ మోడర్న్ బిల్డింగ్స్, దట్ కెన్ బి ఓన్లీ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం ఆధునికంగా మనం కట్టుకుంటున్న ఏ బిల్డింగ్స్ లో కూడా ఒకే రాయికి ఇన్ని పేర్లు ఉండవు. పునాది రాయి అంటే ఎక్కడ పెడతాం మనం, కిందన పెడతాం. ఇంకోటి ఏంటండి, తలరాయి అంటే ఎక్కడ ఉండాలి, అన్ని మీదన పెట్టాలి, పైన బిల్డింగ్ మీదన పెట్టాలి. ఇంకొకటి మూలరాయి అంటే అది కూడా పునాదిలోకి ఏదో కార్నర్ లో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ 3 పేర్లు మనకి 3 వేరే వేరే ప్లేసుల్లో పెట్టుకుంటాం. ఓకే, 3 పేర్లు ఒక దగ్గర రావు. 3 పేర్లు ఒక దగ్గర రావాలంటే అది ఓన్లీ దేవుడు నిర్మించిన నిర్మాణానికి అయితేనే అది అవుతుంది. చూడండి, ఇప్పుడు టాప్ స్టోన్ ఇస్ ఎ కార్నర్ స్టోన్, ఇస్ ఆల్సో ద హెడ్ స్టోన్. పిరమిడ్ లో పైన ఉండవలసిన రాయిని టాప్ స్టోన్ అంటాము, దాన్ని హెడ్ స్టోన్ అని కూడా అంటాం. ఓకే, ఈ హెడ్ స్టోన్ ని కార్నర్ స్టోన్ అని ఎందుకు అంటాము? కార్నర్ ఏనది కాదా? వీడు కాదంటాడు, ఆయన అవును అంటాడు. ఎలాగా కార్నర్ స్టోన్ కాదా? 4 మూలలకి కింద పిరమిడ్ 4 మూలలు ఉన్నాయి. 4 మూలలు చివరికి వెళ్ళేసరికి ఒకటే అయిపోయింది. అప్పుడు అది కార్నర్ అవుతుందా అవుదా? అది. సో కార్నర్ స్టోన్ అనేది మన ఇళ్లలో వాడే కార్నర్ స్టోన్ వేరు. అక్కడ దేవుడు నిర్మించిన బిల్డింగ్ కి కార్నర్ స్టోన్ టాప్ స్టోన్. కార్నర్ స్టోనే టాప్ స్టోన్, టాప్ స్టోనే హెడ్ స్టోన్. అది అన్ని 3 ఒకటే, 2 కాదు. సో టాప్ స్టోన్ ఈజ్ ఆల్సో ద ఫౌండేషన్ స్టోన్. ఎందుకు ఫౌండేషన్ స్టోన్ అవుతుంది అంటే, మనం వేసే ఫౌండేషన్ మీద అలాగ కట్టుకుని వెళ్తాం మనం పైకి. అక్కడ వేసిన ఫౌండేషన్ స్టోన్ మీద ఇలాగ కట్టుకొని వస్తున్నారు ఇప్పుడు పైనుంచి కిందికి. ఎందుకంటే టాప్ స్టోన్ ఆల్రెడీ టాప్కి వెళ్ళిపోయింది కదా. ప్రథమ ఫలము క్రీస్తు పునరుద్ధానులలో ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ బేస్ ఆన్ చేసుకుని అట్లాగా వస్తున్నాం స్లాంట్ మీద కిందికి. గ్రౌండ్ లో ఎప్పుడో వస్తాడు ఎవడో పనికిమాలాడు, ఎవడో కింద ఉంటాడు అనమాట. టాప్ లోకి అంటే దేవుని కోసం అత్యధికంగా త్యాగాలు చేసి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అక్కడ దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, మీకు అర్థమైందా పాయింట్? రైట్. కాబట్టి అది ఆ విధంగా కార్నర్ స్టోన్ ఇస్ ద టాప్ స్టోన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ద బిల్డింగ్. ఏ బిల్డింగ్ కి? స్పిరిచువల్ బిల్డింగ్ కి, ఆత్మ సంబంధమైన బిల్డింగ్ కి, అది మందిరానికి అది టాప్ స్టోన్. దిస్ పిరమిడ్ షేప్ ద స్ట్రక్చర్ హ్యాస్ డీప్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద స్క్రిప్చర్స్. ఇది ఆయన చెప్తున్నారు కదా, ఆత్మ సంబంధమైన ప్రాముఖ్యత కలిగినటువంటిది, లేఖన పరంగా ఉన్నటువంటి స్టోన్ అది, అంతేగాని మామూలుగా రాయి కాదు. దాన్ని సింబాలికల్ గా మీకు చూపించడానికి ఇక్కడ టాప్ స్టోన్ కట్ చేశారు. దేనికి? పిరమిడ్ కి. సో ఇది డైరెక్ట్ గా గ్రేట్ పిరమిడ్ గురించి మాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ 19 రండి ఒకసారి. అక్కడ 2 మాటలు ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుకు రండి. సరిహద్దు అని అంటున్నాడు కదా. సరిహద్దు అంటే సరిహద్దు బౌండరీ కదా, బౌండరీ లైన్. ఇప్పుడు బౌండరీ లైన్ దగ్గర ఒక వండర్, అద్భుతం అనే మాటలు ఏమైనా వచ్చాయి? ఇట్ ఎందుకంటే ఏమండి, పిల్లర్ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడికి వెళ్దాం, ఇర్మియా 32:20కి వెళ్దాం. ఇర్మియాలో ఉంది అద్భుతం అని, 32:20కి వెళ్దాం. 32:20.
నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఉమ్, నేటి వరకు ఇశ్రాయేలు వారి వచ్చను ఆ, ఇతర మనుషుల వచ్చను ఆ, సూచన క్రియలను మహత్కార్యములు చేయొచ్చు ఆ, నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొస్తున్నాను ఆ. అన్నారు. ఏమి అది కరెక్ట్ గా రాలేదు మనం అనుకున్నది. విచ్ వాజ్ సెట్ అ సైన్ అండ్ వండర్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్. అర్థం తెలియదా? ఆ, నువ్వు ఐగుప్తు దేశంలో చేసినట్టు ఈ రోజు వరకు ఇశ్రాయేలు వాళ్ళ మధ్య ఆ. ఇతర మనుషుల మధ్య సూచక్రియలు గొప్ప కార్యాలు చేస్తూ అలా కాపు ఐగుప్తులో చేసినట్టుగా ఐగుప్తులో ముందు చేశాడంట. ఇది చూడండి, ఇస్రాయేల్ కన్నా అక్కడ చేసి జనాల మధ్యలో పేరు తెచ్చుకుంటున్నాడు. అంటే ప్రతి ఆ, సో ఇప్పుడు ఈ అద్భుతమైన పిరమిడ్ కూడా ఐగుప్తులో కదా ఉంది. ఆ, కాబట్టి అది చెప్తా ఉంటాడు. దీస్ టూ స్క్రిప్చర్స్ డైరెక్ట్లీ ఇండికేట్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా, ద వండర్ ఆఫ్ ద ఈజిప్ట్. ఐగుప్తు దేశంలో ఉన్న అద్భుతంలో ఇది ఒకటి అని ఈ రెండు లేఖనాలు చెప్తా ఉంటాయి. ఎందుకంటే ఈ గీజా అనే ప్రాంతం ఉన్నది కదా, చెప్తాను దాని గురించి. ఈ జియోగ్రాఫికల్ లొకేషన్ ఇక్కడ చూడండి, ఒక బొమ్మ వచ్చింది. ఇది మిడిల్ ఆఫ్ ద ఈజిప్ట్ అంటాడు వాడు. ఐగుప్తి మధ్యప్రదేశం అనే మాట వచ్చిందా తెలుగులో? ఇప్పుడు ఇప్పుడు ఆ మధ్య అనేటప్పటికి మీరు ఇది చూడండి, ఈ అప్పర్ ఈజిప్ట్ లోయర్ ఈజిప్ట్ అని ఉంది చూడండి. అది మధ్య అని చెప్పి ఆ లేఖనంలో ఉన్నది. ఆ సెంటర్ కి వాడు పిరమిడ్ కట్టాడు. ఈజిప్ట్ టాప్ ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి మధ్యలో కట్టాడు. అది కాక ఇంకొకటి ఏంటి, సరిహద్దు అని ఉంటుంది చూడండి. గీజా అనే మాట ఉంది చూసారా, ఇది ఒక పక్కకు ఉంది, గమనించారా? ఆ బొమ్మ సెంటర్ లో ఇదిగో ఇది పిరమిడ్ స్థానం. పైకి కిందికి మిడిల్, ఇదేమో సరిహద్దు. ఈ సరిహద్దుని వాళ్ళ భాషలో గీజా అంటారంట. ద గ్రేట్ పిరమిడ్ సిచ్యుయేషన్ ఇన్ ఎ ప్లేటు అండ్ ఇట్ గెట్స్ ఇట్స్ నేమ్ బై గీజా. గీజా అనే మాటకి బార్డర్ అని అర్థం. గీజా సో గీజా పిరమిడ్ అని ఎందుకంటారంటే సరిహద్దులో ఉన్న పిరమిడ్ అని అర్థం వాళ్ళ భాషలో. సో గీజా అనేది అక్కడ, గీజా మాట మనకు కూడా ఉన్నట్టుంది, బైబిల్లో కూడా ఉంటుంది. సో ఇది ఒరిజినల్లో అలా ఉంటుంది అనమాట. సో దానికి గీజా పిరమిడ్ అంటే ఖచ్చితంగా ఈ పిరమిడ్ గురించే బైబిల్లో రాశారు అని చెప్పడానికి వాళ్ళు ఈ సాక్ష్యాలన్నీ ముందు పెడుతున్నారు. సో జియోగ్రాఫికల్ రిక్వైర్మెంట్ బీయింగ్ బోత్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ ద బార్డర్స్, మధ్యలో ఉంటుంది. ఈజిప్ట్ కి, అప్పర్ ఈజిప్ట్ కి లోయర్ ఈజిప్ట్ కి మధ్యలో ఉంటుంది. సరిహద్దు భాగం కలిగి ఉంటుంది. కాబట్టి నిశ్చయంగా ఆ బైబిల్లో రాసిన లేఖనం ఈ బౌండరీకి సంబంధించింది, ఈ గీజా పిరమిడ్ కి సంబంధించింది అని మనం నమ్మాలన్నమాట. ద వర్డ్ గీజా ఈజ్ అరబిక్ మీన్స్ బార్డర్. ఇప్పుడు చెప్పాను కదా, గీజా అంటే బార్డర్ అని అర్థం. అరబ్ భాషలో అలా ఉంటుందంట. కాబట్టి దీని యాక్యురసీ చూస్తే ఇది జియోగ్రాఫికల్ గా ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో ఇది ఉందో మీకు తెలుస్తుంది. ఇకపోతే ఈ 19వ అధ్యాయం 20వ వచనంలోనే ఇది ఒక గుట్టని, ఇది మనకి దేవుని గురించిన సాక్ష్యం చెప్తాదని రాశాడు. అది ఐగుప్తు దేశంలో సైన్యం సూచన సాక్షార్థము గుర్తుపెట్టుకోండి, సూచిస్తుంది. ఈ పిరమిడ్ దేవుని గురించి సూచిస్తుంది, మన యెహోవా దేవుని గురించి. అలాగనే సాక్ష్యం చెప్తుంది. అంటే ఇది సాక్ష్యం ఎట్లా చెప్తుంది? రాయి సాక్ష్యం చెప్తుంది అంటే ఎక్కడైనా అని మనకు అనిపిస్తుంది. సాక్ష్యం చెప్తా చూడండి, ఎలా చెప్తుంది చూడండి. ఆ బిల్డింగ్ సాక్ష్యం ఎట్లా చెప్తుందో చూద్దాం. ఈ సాక్ష్యం అనే ఈ సైన్ అనే మాటకి ఒరిజినల్ లో ఓత్ అని ఉంటుందటండి. ఈ ఓత్ ని స్ట్రాంగ్స్ డిక్షనరీలో వాడు ఏం రాశారంటే సిగ్నల్ అని కానీ ఎవిడెన్స్ అని కానీ రాశారు. హీబ్రూ వర్డ్ నెంబర్ 226 డిక్షనరీలో.
సో ఇది ఒక గ్రాండ్యూర్ కన్స్ట్రక్షన్, అద్భుతమైన కన్స్ట్రక్షన్, స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. స్టోర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్, ఇందులో విపరీతమైన నాలెడ్జ్ ఉన్నదట ఈ పిరమిడ్ లో. ఎలా ఉందో ఏంటో కింద పాఠాల్లో వస్తూ ఉంటది, చూద్దాం. ఇది అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అనేటకు సాక్ష్యంగా నిలబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అని మీరు నమ్మే విధంగా ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరిగింది. అది ఎలా జరిగిందో చూద్దాం. గాడ్ ఈజ్ ద క్రియేషన్ ఆఫ్ మ్యాన్. ఈ విట్నెస్ ఎలాగో చూద్దాం ఒకసారి. ఇవన్నీ చదివేశాం కదా, ఆశ్చర్యకరమైనది ఏందో చూద్దాం. ఈ ఆశ్చర్యం సాక్ష్యం ఎట్లా చెప్తాయంటే, పిరమిడ్ లో ఏమున్నాయి చెప్పడానికి, ఏమైనా దెయ్యాలు ఉన్నాయా లోపల చెప్పడానికి అంటే ఆ దెయ్యాలు భూతాలు ఏం లేవు. పిరమిడ్ లో పాసేజ్లను ఛాంబర్స్ ఉంటాయండి. పాసేజ్లు ఛాంబర్స్ గమనించండి. పిరమిడ్ లోపల ఏమున్నాయి అంటే పాసేజెస్ ఉంటాయి. పాసేజెస్ అంటే దారులు. ఆ దారుల మధ్యలో ఛాంబర్స్ అంటారు, గదులు లాంటివి ఉంటాయి. అవే సాక్ష్యం చెప్తాయట. అవే అలా సాక్ష్యం చెప్తాయి అని నాకు కూడా అప్పుడే ఆశ్చర్యం అనిపించింది. చూద్దాం ఎలా చెప్తాయి. పిరమిడ్ సజీవుడైన దేవుని గురించిన సాక్ష్యం చెప్తుంది అని చెప్పారు. చెప్పడానికి అందులో ఏమి దెయ్యాలు ఉంటాయా భూతాలు ఉంటాయా చెప్పడానికి అంటే రాతి కన్స్ట్రక్షన్ కదా అని మనకు అనిపిస్తుంది. అయితే అందులో ఏమున్నాయి అంటే అందులో పాసేజెస్ ఉంటాయి, ఛాంబర్స్ ఉంటాయి. ఈ పాసేజెస్ ఛాంబర్స్ దేవుని గురించిన సాక్ష్యం ఎట్లా చెప్తాయి అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇవి తెలియజేయడానికి ఒక మాట ఉంది, అది మనం కామన్ గా తీసి పక్కన పడేస్తూ ఉంటాం. లూకా 19:40 చూడయ్యా. ఆయన వారిని చూచి మీరు ఓరకుండిన యెడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. ఈ యేసు ప్రభు వచ్చినప్పుడు జనం అరుస్తా ఉంటే ఊరుకోమని పెద్దలు మందలిస్తా ఉంటారు. అప్పుడు యేసు ప్రభు చెప్తాడు, మీరు వీళ్ళని ఊరుకోబెడితే రాళ్ళు అరుస్తారా బాబు అని చెప్తాడు. అప్పుడు మనకు అనిపించింది రాయి అంటే సజీవ రాళ్ళు అయినా మనమే అరుస్తాము అని యేసు ప్రభు చెప్పాడు అని మనకు అనిపించింది ఆ లేఖనం చదివినప్పుడు. ఇది ఇంత డీప్ గా మనం అప్పుడు స్టడీ చేయలేదు కదా. కాబట్టి డీప్ స్టడీ చేసినప్పటికి ఇక్కడ ఏమంటున్నాడు, మనం అందరం ఊరుకుండిపోయినా మనం ఎంత అరిసినా కానీ యేసు ప్రభులాగా అరలేం కదా. అంత కరెక్ట్ గా మనం లేఖనాలు కానీ సత్యం కానీ ప్రజెంట్ చేయలేం. యేసు ప్రభు వేసిన పునాదుల మీద మన పునాదులు వేసుకోవాలి. అప్పుడు మనం కరెక్ట్ గా చెప్పినట్లు లెక్క. మనం నిజంగా అలాగే చెప్పుకుంటే మనకి ఇన్ని డినామినేషన్లే ఉండవు కదా. మనం ఇంతలాగా విడిపోయి ముక్కలు ముక్కలు అయిపోయామంటే మనం యేసు ప్రభులకు చెప్పలేదు. కానీ మనం కాబట్టి అలా చేస్తాం, ముక్కలు ముక్కలు చేస్తాం. రాళ్ళు చెయ్యి అలాగా, రాళ్ళు ఫిక్స్డ్, రాళ్ళు చెప్పే సాక్ష్యం తిరగలేంది. అది యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు చెప్పకపోతే రాళ్ళు చెప్తాయని చెప్పాడు కదా. ఏ రాయి గురించి మాట్లాడాడు అంటే పిరమిడ్ అనే రాయిల గురించే మాట్లాడాడు. రైట్, ఎలా మాట్లాడాడో చూద్దాం. ఈ లోపల ఉండే డిజైన్ ఇదండి. లోపల కనిపిస్తుందా స్క్రీన్ మీద నీట్ గా? చదవడానికి అవుతుందా? కావాలంటే కొంచెం పెద్ద చేస్తాం. చైనా ఇంటీరియర్ పాసేజెస్ ఆఫ్ ద పిరమిడ్, అది లోపల స్ట్రక్చర్ అలా ఉంటది. ఇక్కడ చూసారా ఎంట్రన్స్ అని ఉంది, చూసారా రైట్ కార్నర్ లో ఎంట్రన్స్. ఆ పిరమిడ్ లోపలికి వెళ్ళే దారి అది. ఆ లోపలికి వెళ్ళే దారి నేను అటు వచ్చి చెప్పనా సరిపోతుంది. కాబట్టి ఓకే, ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఎంటర్ అవుతాం. ఈ ఎంట్రన్స్ ఇలా వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్. సో ద ఎంట్రన్స్ ఉన్నది కదా, ఆ ఎంట్రన్స్ నుంచి ఆ పాసేజ్ చూసారా అలా కిందకు వస్తుంది, అలా కిందకు వచ్చేస్తుంది. దీన్ని డిసెండింగ్ పాసేజ్ అంటారు. డిసెండింగ్ పాసేజ్ అంటారు. ఇది ఏదో సూచిస్తూ ఉంటుంది. రైట్, ఈ డిసెండింగ్ పాసేజ్ లో నుంచి ఇక్కడ అసెండింగ్ పాసేజ్ ఒకటి వచ్చింది పైకి.
అంటే డిసెండింగ్ లో నుంచి అవుతూ అవుతూ ఉంటుంది, ఎవడైనా కావాలంటే అసెండింగ్కి వెళ్ళొచ్చు. అదొక పాసేజ్. ఈ పాసేజ్ అసెండింగ్ పాసేజ్ చివరిలో చూసారా ఒక జంక్షన్ వచ్చింది, గమనించండి. ఒక జంక్షన్ వచ్చింది. ఈ జంక్షన్ లో 3 దారులు మ్యాచింగ్ అవుతున్నాయి. 3 రోడ్లకి జంక్షన్ అన్నమాట అది. ఈ జంక్షన్ లో నుంచి పైకి వెళ్తే కింగ్స్ ఛాంబర్. అదేదో నేను చెప్తాను, మీరు దేవుని రాజ్యం డిసైడ్ చేయకండి. ఇది కింగ్స్ ఛాంబర్. అందాక మీరు కింగ్స్ ఛాంబర్ ఎందుకంటే కుఫీ అనే రాజు ఆధ్వర్యంలో కట్టించబడింది, ఆడుంటాడు అక్కడ అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ కింగ్స్ ఛాంబర్. ఇది క్వీన్స్ ఛాంబర్. క్వీన్స్ ఛాంబర్ స్ట్రైట్ లైన్ అండి. క్వీన్స్ ఛాంబర్ స్ట్రైట్ లైన్. కింగ్స్ ఛాంబరు పైకి ఎక్కాల. ఓకే, ఇప్పుడు ఈ కిందకు ఒక లైన్ వస్తుంది చూడండి. ఇది ఇక్కడ ఎంటర్ అవుతున్నారు వీళ్ళు. అంటే పిట్కి వెళ్ళక మునుపు, జస్ట్ పిట్కి వెళ్ళక మునుపు అనమాట. అంటే ఈ పిట్టికి వెళ్ళామంటే అయిపోయింది, కిందకి వెళ్ళిపోతాం. ఇది అసలు నిర్మాణం, లోపల ఉండే నిర్మాణం ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు మనం నేర్చుకోవాలి? దీంట్లో ఏమి సాక్ష్యం చెప్పేస్తున్నాడు సజీవుడైన దేవుని గురించి, ఏం సాక్ష్యం ఉంది ఇక్కడ అనేది ఇప్పుడు మనకి ప్రశ్న. కాబట్టి ఇంటర్నల్ లైన్స్ అండి అవి. టాప్ లైన్ నేను చెప్తాను, అది ఇదిగా ఎంట్రన్స్, ఇది పిరమిడ్ ఎంట్రన్స్. ఇది ఒకటే ఎంట్రన్స్. సో ఇప్పుడు డీటెయిల్డ్ లుక్కి వెళ్ళే ముందు ఇది ఒక ఆల్టర్ అని చెప్పాడు. ఆల్టర్ అంటే ఇది 19లో ఏషియా 19:19లో ఆల్టర్ అంటే బలిపీఠం. ఇది ఏమైనా బలిపీఠమా? ఎవడైనా బలి వేస్తాడా అంటే చరిత్రలో ఎక్కడ దీని దగ్గర బలి వేసినట్టుగా రికార్డు ఏమీ లేదు. అంటే జంతువులను కానీ మనుషులను కానీ ఈ పిరమిడ్ లో బలు వేసినట్టుగా లేదు. రైట్? ఒకవేళ అది మనుషులే చెక్కారు కదండి అని అన్నా మీరు, అది ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం రికార్డ్ చేయబడింది. కాబట్టి అదేంటో మనం తెలుసుకుందాం. ఈ మెమోరియల్ స్టోన్ దగ్గర దీన్ని మనం ఆల్టర్ అని కూడా అంటున్నాం కదా. ఆల్టర్ అంటే బలిపీఠం. బలిపీఠం అంటే ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్ష గుడారంలో ఒక బలిపీఠం ఉంటుంది. అది మొదటి తెర దాటగానే ఒక పెద్ద ఇత్తడి బలిపీఠం ఉంటుంది. దాని మీద ఎద్దుల్ని బలేస్తా ఉండేవారు. ఆ ఎద్దు దేనికి సూచన అంటే యేసు ప్రభుకి సూచనగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రాంజ్ ఆల్టర్ అని అది జ్ఞాపకం చేసుకోండి. అది నిర్గమకాండం 40:29లో ఉన్నది. అలాగే 26 నుంచి మీరు చదివితే 29 వరకు వచ్చేసరికి క్లియర్ గా అయిపోతుంది. అయితే ఈ ఆల్టర్ అలాంటి బలి ఇక్కడ ఎవరు వేయట్లేదు. ఈ గ్రేట్ పిరమిడ్ లో అలాంటి బలిపీఠం ఏమీ లేదు. మరి బలిపీఠము అని ఎందుకు రాశాడు, ఆల్టర్ అని ఎందుకు రాశాడు అంటే ఇక్కడ ఆ బలిపీఠం లేదు, కానీ నిజమైన యేసుక్రీస్తు మరణాన్ని గురించి రికార్డు ఉంది. ఇందులో రికార్డు ఉంది, బలిపీఠం లేదు, రికార్డు ఉంటుంది. అది ఎలా ఉంటుందో మనం కిందకి వెళ్ళే కొద్దీ తెలుస్తూ ఉంటది మనకి. చూడండి హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించుదము. అది ఆ భాష ఎలా ఉంది? జీవఫలము, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గివింగ్ థ్యాంక్స్ టు హిస్ నేమ్. ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్, అదే నా నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తానంట. దేనికి కృతజ్ఞతలు చెల్లించాలంటే ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రైజ్ ఆఫ్ గాడ్. ఆయన మన కోసం చేసిన త్యాగాని కోసం అని వేరే ట్రాన్స్లేషన్ లో ఉంది. చూడండి, యేసు ద్వారా మనం నిరంతరం దేవునికి స్తుతులు యాగంగా అర్పిస్తూ ఉండాలి. స్తుతులు అంటే మన పెదవుల ద్వారా ఆయన పేరును అంగీకరిస్తూ మనం ఆయనకు అర్పించే ఫలం. అంతే సార్, అంతే, కరెక్ట్. నౌ వి షల్ ఎంటర్ ఇంటూ ద స్టడీ ఆఫ్ గ్రేట్ పిరమిడ్ లోకి వెళ్దాం. గ్రేట్ పిరమిడ్ లో నో రైటింగ్ వాట్ ఎవర్ ది గ్రేట్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణార్థమైనటువంటి ఒక ప్రణాళికని గ్రేట్ పిరమిడ్ లో రాశారట. ఇది ఎలా రాశారో ఏంటో చూద్దాం గబగబా.
ఎంట్రన్స్ ఉంది కదా, ఇందాక మీకు ఎంట్రన్స్ అని ఒకటి చూపించాం. నీకు బొమ్మ, ఇంకో బొమ్మ కూడా చూపిస్తాను, ఒక నిమిషం. ఇదిగో ఒరిజినల్ ఎంట్రన్స్, అది పైది. ఈ పైన పిరమిడ్ కట్టినప్పుడు వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్ ఇది. ఏమండి, ఈ కింద ఇంకోటి ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో, దొంగలు కన్నం పెట్టారు అది. ఎందుకంటే లోపల రాజుగారి తాలూకా సామాన్లన్నీ పెడతారు. ఈజిప్షియన్స్ వాళ్ళ సాంప్రదాయం ఏంటంటే రాజుగారు వాడిన కిరీటాలు, వాడిన సామాన్లు, బూట్లు, కత్తి ఇవన్నీ దాస్తారనమాట. అవన్నీ నిధులు కదా, వాటి గురించి దొంగలు ఈ పిరమిడ్లు తవ్వేస్తా ఉంటారు. అలాగే గ్రేట్ పిరమిడ్లు కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి తవ్వినాడు, తవ్వుతూనే ఉన్నాడు. వచ్చినవాడు కొద్ది దొరికినంత దొరుకుతుంది అనుకుని చూస్తే ఈ దొంగలకి ఇక్కడ కన్నం పెట్టారు, కానీ కిందన అడిగి ఏం దొరకలేదు. అదే ఈ రాజుగారు, ఒక రాజు పెడతాడు కన్నం, వేరే వీడియోలో చూపిస్తాను మీకు అది. అయితే ఒరిజినల్ ఎంట్రన్స్ అయితే చూసారు, ఆ డిజైన్ అది ఎలా ఉందో, డిజైన్ చూడండి, ఎంట్రన్స్ ఎలా పెట్టాడు వాడు. ఓకే, ఇప్పుడు ఈ ఎంట్రన్స్ గురించే మాట్లాడుతున్నారు ఈ లేఖనంలో. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఆఫ్ ద పిరమిడ్, సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెన్స్ ఇన్ ఎంట్రన్స్ టేక్ ద రౌండ్. ఇది ఒక పిట్టి దగ్గరికి తీసుకెళ్తుంది. పిట్ అంటే గొయ్య దగ్గరికి. ఆ ఎంట్రన్స్ ఇందాక మీరు డిజైన్ చూసారు కదా, ఫోటోలు కూడా తీసుకున్నట్టున్నారు. అది అలాగా కిందకి వెళ్ళిపోతే ఒక గోతి దగ్గరికి వెళ్ళిపోతుంది. అది అబేస్ అంటారు దాన్ని, అంటే అంతం లేని అగాధం. బాటమ్లెస్ పిట్. బాటమ్లెస్ పిట్ అంటే అగాధం అనమాట. అందులోకి వెళ్ళిపోయి చచ్చిపోవడం, ఇంక మరి ఇంకేట్లేదు. సో ఎంట్రన్స్ ఏం సూచిస్తుంది వాళ్ళు చెప్తారు, చెప్తే చూపిస్తాను. సో వాట్ ఈస్ కాల్డ్ డిసెండింగ్ పాసేజ్ అని ఇందాక మనం చూసుకున్నాం కదా. ఇట్ రిప్రజెంట్స్ వెరీ క్విక్, ఆల్మోస్ట్ ఇమీడియట్లీ డౌన్వర్డ్స్ టు ది సిన్. పాపాన్ని సూచిస్తుంది ఆ పిట్, ఆ కిందది. ప్యారలల్ గా చూపించడానికి అవ్వట్లేదు, అయితే ఇది చిన్నదైపోతుంది. ప్యారలల్ గా చూపిస్తే మీకు స్క్రీన్ చిన్నదైపోతుంది. అది కిందకి వెళ్ళే కొద్దీ మనకి ఆ డిసెండింగ్ పాసేజ్ అనేది ఉంది కదా, ఆ డిసెండింగ్ పాసేజ్ మనిషి పుట్టిన దగ్గర నుంచి ఆడు తిన్నగా వచ్చి చచ్చిపోవడమే. అది ఆడికి డిజైన్ చేయబడింది. ఎందుకంటే ఆదాం చేసిన పాపాన్ని బట్టి ప్రతి మానవుడు ఆదాం చేసిన పాపాన్ని బట్టి మరణానికి వెళ్ళిపోతాడు, అప్పిట్లోకి వెళ్ళిపోతాడు. అది అదే. అయితే ఆ వచ్చే దారిలో మనకు ఒక సెట్టింగ్ ఉన్నది, మీరు గమనించండి. ఒకసారి ఇది చదవండి, అప్పుడు చూద్దాం. 5:12, రోమా 5:12. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున. సో మనుషులందరూ పాపం చేసినందున నుంచి అలాగొచ్చి అలా కిందకెళ్ళి చచ్చిపోవడమే. అయితే ఆ కిందకెళ్ళే తావులో 2 అవుట్లెట్స్ ఇచ్చాడు, పైకి వెళ్ళేవి. అసెండింగ్ పాసేజీలు 2 ఉంటాయి, మీరు ఇందాక గమనించండి. అది కూడా నీకు వీలైతే చూపిస్తాను. ఉన్నది, ఒక్క నిమిషం, నా దగ్గర సేవ్ చేసి పెట్టాను అవి. ఒక్క నిమిషం. ఈ బొమ్మ చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ నుంచి మీరు ఇలా చూస్తా ఉంటే, ఎంట్రన్స్ లో ఇదిగో ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు. ఇది ఇలా తీసుకొచ్చి ఈ పిట్లోకి వెళ్ళిపోతాం మనం. ఈ పిట్ ఏంటంటే మరణం. మనిషి జీవితం ఇక్కడ ప్రారంభించి ఇలా ముగింపుకు వచ్చి ఇక్కడ చచ్చిపోతాడు. కానీ దేవుడు మనిషిని చంపడానికి డిజైన్ చేయలేదు. వాడి నిత్యము బతికుండాలని దేవుడు ఆశించాడు. కానీ ఆదాము ఏదో పొరపాటు చేయడం వల్ల మనందరికీ మరణాన్ని తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసింది ఇందులో నుంచి మనల్ని సేవ్ చేయడానికి 2 అప్గ్రేడ్ పాసేజీలు ఉన్నాయి. అసెండింగ్ పాసేజ్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఈ 2 పాసేజీల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఈ మరణానికి వెళ్ళిపోయేవాడు ఈ 2 పాసేజీల నుంచి ఎలా పైకి వెళ్తాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఉంటుంది. ఇప్పుడు ఆదికాండం 1:21 ఏంటంటే, మనిషిని దేవుడు తన ప్రతిరూపంగా చేశాడు. తన ప్రతిరూపంగా చేసినప్పుడు వాడికి మరణం లేదు, ఎందుకంటే దేవుడు చచ్చిపోడు కదా. కాబట్టి ఆదాం కూడా చచ్చిపోకూడదు. కానీ మనం ఏదో ఒక పొరపాటు వలన అతడు
ఆ ఉనికిని కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ డిసెండింగ్ పాసేజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఫాల్ ఆఫ్ మ్యాన్, మనిషి పడిపోయిన విధానాన్ని ఈ పాసేజ్ సూచిస్తూ ఉంటది. ఇది ఎక్కడ రాశారు అంటే 7:13. 7:13 మత్తయి 7:13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. నాశనమునకు పోవు మార్గము వెడల్పును విశాలమున అయి ఉన్నది. ఇది నాశనమునకు పోవు మార్గం అన్నమాట. ఇలాగ వచ్చి వీళ్ళు చచ్చిపోతుంటారు. ఇది బ్రాడ్వే. మనం అందరం ప్రజెంట్ బ్రాడ్వేలోనే ఉంటాం. లోకం కూడా బ్రాడ్వేలోనే ఉంది. వాళ్ళేమి దేవుని తెలుసుకోరు కదా. ఒకవేళ తెలుసుకున్నా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు తెలుసుకున్నారు, కానీ మీ దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రాడ్వేలోనే ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నాం, మనం బ్రాడ్వేలోనే ఉన్నాం. అయితే ఇది ఎక్కడికి వచ్చింది చివరికి? ఈ బ్రాడ్వే ఎవరికి తీసుకొచ్చింది? మరణానికి తీసుకొచ్చింది. అది ఎక్కడ చూపించాడు? అక్కడ 13లోనే డిస్ట్రక్షన్ అని రాశారు కదా, చూడండి. నాశనముకి దారి తీయను. ఆ నాశనం అంటే మరణానికి దారి తీస్తుంది అనమాట. రోమా 6:23లో కూడా అదే రాసి ఉంటుంది. పాపం వలన వచ్చి జీతం మరణం, అదేనా ఉంటుంది అక్కడ 6:23లో. ఇకపోతే ఇక్కడ మాత్రమే కాదు, ఈ మరణం గురించి కీర్తనలో కూడా రాశారు. చూడండి 55వ కీర్తన 23వ వచనం. గాడ్ షల్ బ్రింగ్ డౌన్, దేవా నాశన కోపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతకరు నాశన కోపంలో వేసేస్తావు అంటే చంపేస్తావు అని అర్థం అండి, ఇంకేం కాదు. 38:8, 18లో కూడా ఉంటుంది ఇదే విషయం. ఈ పిట్టు గురించే ఈ లేఖనాలన్నీ ఆ కింద ఇందాక మనం చూసిన పిట్టు గురించే రాశారు. పాతాళమున నీకు స్తుతి కలగదు. ఇదిగో ఈ పాతాళం గురించే ఆ లేఖనాలన్నీ. ఇప్పుడు మనం చూసిన 3 లేఖనాలు ఈ పాతాళంవి. ఇక్కడ నుంచి బ్రాడ్వేలో వచ్చిన వాళ్ళందరూ ఈ పాతాళంలో పడిపోతారు అనమాట. రైట్, అయిందండి. ఇక అసెండింగ్ పాసేజీలు ఉన్నాయి కదా, అదేందో చూద్దాం. ఈ పైన అసెండింగ్ పాసేజ్లో 38:18 ఇదండి అసెండింగ్ పాసేజ్ లో దీని గురించి మాట్లాడుతున్నారు. ఈ పాసేజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది అసెండింగ్ పాసేజ్. ఇక్కడ ఏముంటుందంటే మీకు తర్వాత బొమ్మలో చూపిస్తాను, వీడియోలో చూపిస్తాను. ఈ పాసేజ్ కి ఒక రెడ్ గ్రానైట్ ప్లగ్ దగ్గొచ్చారు, పైకి వెళ్లకుండా ఒక బ్లాక్ వేస్తారు అనమాట. ఏది? రెడ్ కలర్ లోది గ్రానైట్, రెడ్ కలర్ గ్రానైట్ ప్లగ్ పెట్టారు. అందులోకి ఎవడ వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు అలా పెట్టారు, దాని అర్థం ఏమిటి అనేది లేఖనంలో చూద్దాం. ఎందుకు అలా పెట్టాడు అంటే లేవికాండం 18:5 ఒకసారి చూడే. లేవికాండం 18:5. మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనివాడు వాటి వలన బతుకును. వాటిని గైకొనివాడు వాటి వలన బతుకును. ఏటిని గైకొన్నాలా? ఆజ్ఞలు కట్టడలు ఆజ్ఞలు ఇచ్చాను, వాటిని గైకొనివాడు వాటి వలన బతుకుతాడు. ఒకవేళ గైకొనకపోతే వాడేమవుతాడు? మళ్ళీ ఇందాక పిట్లోకి వచ్చేస్తాడు. రైట్. ఇప్పుడు గలతీ 3:12 చదువు. గలతీ 3:12. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాడు ధర్మశాస్త్రం వల్లనే బతుకుతాడు. కానీ ధర్మశాస్త్రం ఎవడైనా ఆచరించగలడా? ఆచరించలేడని ఆయనే చెప్తున్నాడు కదా. ధర్మశాస్త్రాన్ని ఎవరు ఆచరించలేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమని పొందలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసిన ఏర్పాటే ఆ లైన్, అసెండింగ్ పాసేజ్. ఇప్పుడు ఆ లైన్లో ఎవరు వెళ్ళలేరు, ఈ లైన్లో నుంచి ఎవరు వెళ్ళలేరు, చాలా కష్టం. అందుచేత ఇక్కడ వెళ్ళగలిగినాడు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు ఒక్కడే వెళ్ళాడు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేదు ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి దీనికి సూచనగా వాళ్ళు రెడ్ ప్లగ్ దగ్గొచ్చారు దాన్ని.
అందులోంచి ఎవరు ఆ పాసేజ్ లైన్ లో ఉన్నది కానీ అందులోంచి ఎవరు వెళ్ళేది లేదు. యేసు ప్రభు వెళ్తే ప్లగ్ ఊడిపోతుంది. అది కరెక్ట్ చెప్పు, బాగా చెప్పు. ఓకే, కాబట్టి ఇప్పుడు రోమ 7:10కి వెళ్దాం బేగా. రోమ 7:10. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనిపించును. జీవార్థమైన ఆజ్ఞ ఎందుకు పెట్టాడు దేవుడు? అది ధర్మశాస్త్రం నువ్వు జీవించాలని పెట్టాడు, కానీ అది ఆచరించలేక మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మరణంలోకి వెళ్ళిపోతున్నాం. సో జీవార్థమైన ఆజ్ఞ కాస్త మరణాన్ని తీసుకుని వచ్చేస్తుంది మనకి. అది ఆ ప్రాబ్లం, ఆ ప్లగ్ వలన, ఆ లైన్ వలన ఉండే ప్రాబ్లం అది. సో దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటు మనకి సక్సెస్ అవ్వలేదు. సక్సెస్ అవ్వకపోయినప్పుడు మరి దేవుడు ఇంకొక ఏర్పాటు ఏదైనా చేయాలి కదా. ఆ లైన్ ఎక్కడికి వెళ్తుంది గమనించారా అసలు? ఈ లైన్ రాజుగారి ఛాంబర్, ఈ లైన్ గాని ఒక క్లియర్ అయితే డైరెక్ట్ గా అది కింగ్స్ ఛాంబర్కి వెళ్ళిపోతుంది. కింగ్స్ ఛాంబర్ 3 జంక్షన్, 3 కలిసే జంక్షన్. ఇక్కడ కొంచెం స్టెప్ ఉంది. ఈ లైన్ లో నుంచి ఇలాగ వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? డైరెక్ట్ గా కింగ్స్ ఛాంబర్ లోకే వెళ్ళిపోతారు. దేవుడు అనమాట కింగ్స్ ఛాంబర్ అంటే. దివ్యత్వం అని ఇందాక సమీపింపడానికి తేజస్సు అది ఇది అని చదివాం. అక్కడికి వెళ్ళిపోవడానికి అది డైరెక్ట్ లైన్. కాబట్టి ఎవరు వెళ్ళలేను అంటున్నాడు యేసు ప్రభు, చెప్పాడు కదా, ఎవరు చూడలేరు, ఎవరు వెళ్ళలేదే చెప్పాడు. ఆ లైన్ బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ లైన్ ఓపెన్ చేయాలా ఎవరో ఒకళ్ళు. కాబట్టి ఒకసారి రండి. ద వే నాట్ రియల్లీ ద వే. ఇప్పుడు గలతీ, వీళ్ళందరూ ఎక్కడ బానిసత్వం చేస్తున్నారో గలతీ 4లో రాశారు చూడండి. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఆ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. అది హాగరు దాసి అని రాస్తుంటాం కదా. దాని బిడ్డలందరూ దాసీలు అంటారు. ఎవరికి దాసులు వీళ్ళు? కూలోళ్ళ మన ఇంట్లో? కాదు, ధర్మశాస్త్రానికి దాసులై ఉన్నారు. ఎవరు ధర్మశాస్త్రానికి దాసులుగా ప్రజెంట్ ఉన్నారు? ఇశ్రాయేలీలు, లిటరల్ ఇశ్రాయేలీలు, దోస్ హూ ఫాలోయింగ్ ద మోసెస్ లా. మోషే ధర్మశాస్త్రం కింద ఉన్నవారు అందరూ వారు బానిసలు. దేనికి బానిసలు అంటే మనకు కాదు, బానిసలు ధర్మశాస్త్రానికి బానిసలై ఉన్నారు. వారందరినీ ఆ కొండ సూచిస్తుంది. ఆ కొండ హాగరేనా చూపిస్తుంది. ఇది హాగరు. 25. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. చూసారా? ప్రస్తుతం ముందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి నీటయ్యి ఉన్నది. ఇప్పుడు మీరు క్లియర్ గా ఉన్నారు కదా. ప్రస్తుతం ఉన్న యెరూషలేము, అరేబియా, ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయి? ఇశ్రాయేలీల దేశం. వాళ్ళు దేనికి బానిసలై ఉన్నారు? ధర్మశాస్త్రానికి బానిసలై ఉన్నారు అని లేఖనం చెప్తుంది. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఆ ప్లగ్ లో నుంచి దారి ఉందా? లేదు, ప్లగ్ మూసేశారు కదా. కాబట్టి అదే పౌలు హెబ్రీలో చెప్తాడు, మనమందరము సంపూర్ణం అయ్యే వరకు వాళ్ళకి మోక్షం రాదని చెప్తాడు కదా. విశ్వాస వీరుల దగ్గర చెప్పారు, గుర్తుంది కదా. అవి మనం బోల్సార్లు చదివేసాం వాక్యాలన్నీ. కాబట్టి ఇదే అనమాట ప్రాబ్లం. ఇప్పుడు చూసారా, మీకు పిరమిడ్ మన స్ట్రక్చర్ ని తెలియజేస్తుందా లేదా? మ్యాటర్ మనం ఆల్రెడీ తెలుసుకున్న విషయాన్ని పిరమిడ్ తెలియజేస్తుంది లోపల నుంచి. స్టోన్స్ ఆర్ స్పీకింగ్ అంటాడు. అదే రాళ్ళు మాట్లాడుతున్నాయంటే అదే రాళ్ళు అలా మాట్లాడుతున్నాయి. మీకు తెలిసిన విషయాలే రాళ్ళు మళ్ళీ చెప్తున్నాయి. సో ఇప్పుడు వెల్ షాఫ్ట్ అని ఒకటి ఉంది. ఈ వెల్ షాఫ్ట్ ఏందో చూద్దాం. వెల్ షాఫ్ట్ ఎక్కడుంది? వెల్ షాఫ్ట్ కింగ్స్ ఛాంబరు, ఎస్కేప్ షాఫ్ట్, ఎయిర్ షాఫ్ట్. వీడు వెల్ షాఫ్ట్ లేదు. క్వీన్స్ ఛాంబరు, గ్రౌండ్, అసెండింగ్, ఎస్కేప్ షాఫ్ట్. ఈ బొమ్మలో మిస్ అయింది. దాంట్లో ఉంటుంది. కరెక్ట్. సో ఇప్పుడు చూద్దాం. మీకు చూశారు కాబట్టి నేను చెప్దాం. చూడండి, అపోస్తల కార్యం 4:12.
మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఉమ్. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున ఏ రక్షణ పొందలేము. నామము రక్షణ పొందనేరరు. ఏ నామం? ఇప్పుడు యేసుక్రీస్తు. ఎవరు ఆ బలి? లోపల ఒక బలి ఉంటుంది. ఆ బలి సింబల్ ఒక గ్రోటో ఉంటుంది, చూపిస్తాను తర్వాత. ఆ గ్రోటోలో ఈ బలికి సూచనగా ఉంటుంది. ఆయన ఓపెన్ చేస్తాడు ఈ మార్గం. ఇక్కడ ఈ బొమ్మలో లేదు, వేరే దాంట్లో చూపిస్తాను. ఈ మధ్యలో ఒక గుహ ఉంటుందండి. అక్కడ యేసు ప్రభు మరణాన్ని సూచించేది ఒక గ్రోటో ఉంటుంది అనమాట. ఆ గ్రోటో అక్కడి నుంచి ఎవరైతే అది యేసుని అంగీకరిస్తారో ఆ అంగీకరించిన వాళ్ళందరికీ ఆయన ఓపెన్ చేస్తాడు మార్గం. ఎక్కడికి వస్తాం? మళ్ళీ ఈ జంక్షన్ లోకి వచ్చేస్తాం. ఈ జంక్షన్ లోకి వచ్చేస్తాం అనమాట. వీడియోలో క్లియర్ గా మీకు చూపిస్తానులేండి. ఆ జంక్షన్ లోకి వచ్చేస్తాం కాబట్టి ఆ మార్గం ఆయన ఓపెన్ చేస్తే, నేనే మార్గం అని యేసు ప్రభు చెప్పాడు కదా, ఆ మార్గం అక్కడ ఓపెన్ అవుతుంది ఆయన బలియాగం అయిన తర్వాత. ఐ ఆమ్ ద వే అంటాడు కదా యోహాన్ 14:6లో. సో జీసస్ సెడ్ దట్ ఐ ఆమ్ ద వే అండ్ ఐ ఆమ్ రిజరెక్షన్ అంటాడు. సో ఎవరైతే ఈ బలిని అంగీకరిస్తున్నారో, అంగీకరించకపోయినా సర్వ మానవాళి కోసం కదా, అందరూ కూడా అందులో నుంచి ఫ్రీగా లోపలికి వచ్చేస్తా ఉంటారు. సో ఈ గ్రోటో గురించి ద ప్లేస్ వెల్ షాఫ్ట్ చూద్దాం. 1 తిమోతి 2:6కి వెళ్ళండి సార్. అదే యేసు ప్రభు అందరూ పునరుద్ధానాలు అవుతారని చెప్తాడు కదా. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా అందరి కోసం విమోచన తను తానే సమర్పించుకున్నాను. తను తానే సమర్పించుకుంటాడు. కాబట్టి అందరూ లెగిసిపోతారు. పునరుద్ధానం ఇస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్. మనం ఇప్పటి వరకు ఆలోచిస్తుంది ఏంటంటే నమ్ముకున్నవాడు లెగిస్తాడని అనుకుంటున్నాం కదా. నమ్ముకున్నవాడు మాత్రమే కాదు, అందరూ లెగిస్తారని చెప్తాడు. ఇదే విషయం కొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా చెప్పబడింది. హోషేయ 13:14లో ఉంటుంది. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును. పాతాళ వశములో నుండి విమోచిస్తానని చెప్తున్నాడు. మృత్యువు నుండి వారిని రక్షించును. మృత్యువు నుండి రక్షిస్తాను, పాతాళం నుండి రక్షిస్తాను అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ లేపుతానని అర్థం. అదే ఏమండి? హోషేయ, యెషయా కాదు, హోషేయ. అది పాత నిబంధనలో ప్రామిస్, కొత్త నిబంధనలో ప్రామిస్లు అనమాట రెండు. ఆ తర్వాత 2 తిమోతి 1:10లో కూడా మరణాన్ని నాశనం చేసేస్తానని చెప్తాడు. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి, మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులో సువార్త ఎవరు వింటారో వాళ్ళందరికీ అది ఇస్తాడు. అక్షయత ఇస్తాడు, పునరుద్ధానం కాదు. అక్షయత వేరు, పునరుద్ధానం వేరు. పునరుద్ధానం అందరికీ ఫ్రీ. అక్షయత అనేది ఓన్లీ మీలాంటి వాళ్ళకి, ఓన్లీ క్రిస్టియన్స్, డెడికేటెడ్ చేసిన వాళ్ళకి అనమాట. సో ఆ విషయం మళ్ళీ 2 తిమోతిలో కూడా చెప్తాడు. 1:10లో చూడండి. అదే సార్, అదే జీవం వేరు, ఇమ్మోర్టాలిటీ వేరు. జీవం వేరు, ఇమ్మోర్టాలిటీ. క్రీస్తు యేసు ఇమ్మోర్టాలిటీ అంటే హెవెన్లీ సాల్వేషన్ అంటాడు. రోమా 2:7లో ఉంది. హీ విల్ గివ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ అండ్ హూ సెర్చ్ ఫర్ ద, ఎవరైతే మహిమను ఘనతని సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి జీవం. ఇమ్మోర్టాలిటీ వేరు. ఆ ఎతికే వాళ్ళకి దొరుకుతుంది, క్రైస్తవులు అయిన వాళ్ళందరికీ దొరకదు. క్రైస్తవులు అందరూ అయిపోతారు. ఎవరు చెప్పాను కదా ఇందాక, అనేక మందిని క్రీస్తులో వేసేస్తా ఉంటాం మనం. అయితే వచ్చేసిన వాళ్ళందరూ అన్ని ఎతకరు. ఇప్పుడు ఈయన చెప్పినవన్నీ ఎతకరు. మామూలు క్రైస్తవులు అయిపోయాం చాలు, యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, పేరు మార్చుకున్నామండి, బాప్టిజం తీసుకున్నామండి, చర్చికి వెళ్తామండి, వైద్యం చేసుకుంటామండి, ఇలాంటివి చెప్తా ఉంటారు. కానీ వీటిని ఎతకరు. మహిమ ఘనత ఏవో ఇస్తానన్నాడు కదా దేవుడు, అవి వెతకరు. అవన్నీ వెతికేవాడికి నిత్యజీవం కన్ఫర్మ్ చేస్తాను. మిగతా వాళ్ళందరికీ నిత్యజీవం కన్ఫర్మ్ చేయను. అది చచ్చిపోతారని కాదు. నిత్యజీవం అనేటువంటిది దేవునికి, యేసు ప్రభువుకి మాత్రమే ఉండే ఒక క్వాలిటీ. అక్షయత, సమీపింపరాని తేజస్సు అని ఇందాక మనం చదువుకున్నాం. ఆ క్వాలిటీస్ అనమాట నిత్య జీవంలో ఉంటాయి, మిగతా వాళ్ళకి లేవు. సో గ్రాండ్ గ్యాలరీ అని ఇంకొకటి ఉన్నది. గ్రాండ్ గ్యాలరీ కూడా మీరు బొమ్మలో చూసే ఉంటారు. అదే జంక్షన్, ఇదిగా పెద్దది ఉన్నది కదా. గ్రాండ్ గ్యాలరీ అంటే పెద్దది ఉంటది.
ఈ జంక్షన్ లోకి వచ్చిన తర్వాత ఈ పెద్ద రోడ్ లో వెళ్తారనమాట. అవన్నీ మీకు ఒరిజినల్ ఫొటోస్ మీకు వీడియోలో చూపిస్తాను. ఆ, ఆ, కాబట్టి ఈ ఈ గ్రాండ్ గ్యాలరీలో దాని ఎత్తు మనం వెళ్ళడానికి 28 అడుగుల హైట్ ఉంటుందంట. 155 అడుగులు పొడుగు ఉంటుంది. పిరమిడ్ లోపల డిజైనింగ్ అది. అంటే ఇందాక బొమ్మ చూపించాను కదా, అదే అనమాట. తర్వాత వెడల్పు 6 అడుగులు, వెరీ లార్జ్ ఏరియా, ఫ్రీగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు లోపల. నేను రాజమండ్రిలో ఈ ప్రసంగం చేసినప్పుడు నాకు అసలు విమానం అంటే తెలియదు. ఆ రోజుల్లో 35 ఏళ్ల క్రితం ఎప్పుడు రాజమండ్రిలో ప్రసంగం చేయడానికి వెళ్ళాను ఈ సబ్జెక్ట్. అంటే అడిగితే ఇదంతా చెప్తా ఉన్నాను, నాకే కళ అని చెప్తా ఉంటే అవన్నీ వినేసిన తర్వాత పాస్టమ్ గారు చెప్తారు నాతో, మేము వెళ్ళాము నాయన అక్కడికి అని చెప్పింది. నాకు ఐ వాజ్ రియలీ షాక్. అందులోకి మీరు వెళ్ళారు అని ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు ఫోటోలు గట్రా చూపించి వాళ్ళు వెళ్ళారు ఇందులోకి. ఏమంటారు, గ్రేట్ పిరమిడ్ లోకి వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి టూరిజం ఇప్పుడు అందరూ వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు, డబ్బులు ఉండాలి అంతే. ఆ సందులోకి వెళ్ళడం, ఆ విశాలమైన రోడ్డు, అవి ఎంత కంజెస్టెడ్ గా ఉన్న ప్లేస్లు ఉంటాయి లోపల, ఓపెన్ గా ఫ్రీగా నడిచే ప్లేస్లు ఉంటాయి. అవన్నీ గ్రాండ్ గ్యాలరీలోకి వెళ్ళేది అనమాట. సో వాట్ ఇట్ ఈస్ రిప్రజెంట్స్ అంటే ఇది హెవెన్లీ కాలింగ్, పరలోక పిలుపు అని మనం చెప్తున్నాం కదా. ఈ పరలోక పిలుపు అందరికీ ఉంటుంది. ఈ హెబ్రీ 3:1 ఉంటుంది. పరలోక పిలుపు అనేది అందరికీ ఉంటుంది, కానీ అందరూ వెళ్ళరు. పిలుపు అందరికీ ఉంటుంది కానీ అందరూ వెళ్ళరు. ఇక్కడ 3 మార్గాల నుంచి వెళ్తున్నారు కదా జనాలు. ఇక్కడ ఇది గ్రాండ్ గ్యాలరీ. ఈ గ్రాండ్ గ్యాలరీలోకి వెళ్ళేదానికి పరలోక పిలుపు అందరికీ ఉంటుంది. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి, ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అందరికీ ఉంటుంది. కానీ ఎవరు వెళ్తారా అనేది ఇప్పుడు సమస్య. అందరూ వెళ్ళడానికి అది సాధ్యమయ్యే పరిస్థితి ఉండదు అక్కడ. ఎందుకు ఉండదో చూద్దాం. లిబర్టీ వేర్ వర్ క్రైస్ట్ వాజ్ మేడ్ అస్ ఫ్రీ. యేసుక్రీస్తు వారు చేసిన మహాత్యాగం ద్వారా మనందరికీ ఆ పరలోక పిలుపులోకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. అంటే దేవునితో పాటు సమానంగా పక్కన కూర్చునే యోగ్యత కలుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు గ్రాండ్ గ్యాలరీ ఇస్ ఎ ఫిట్టింగ్ పిక్చర్ ఆఫ్ ద క్రిస్టియన్ కాలింగ్. ఫస్ట్ 3 స్టేజెస్ ఆఫ్ క్రిస్టియన్ డెవలప్మెంట్ మనం ఇంతకుముందు ఒక పాఠంలో నేర్చుకున్నాం కదా. 3 స్టేజ్లు. పిలువబడిన వారు, ఏర్పాటు చేయబడిన వారు, విశ్వాసంతో వెళ్ళేవారు. ఈ విశ్వాసంతో వెళ్ళే వాళ్ళే ఆ గ్రాండ్ గ్యాలరీ ఎక్కుతున్నారు, అందరూ ఎక్కరు. గ్రాండ్ గ్యాలరీ ఇలా ఉంటుంది స్టీప్ గా. తర్వాత మీరు వీడియోలో చూద్దరు, కానీ ఆ ఎక్కేది ఎంతో కష్టం అవుతుంది అనమాట. కాబట్టి ఎక్కినట్టు ఉంటుంది సార్, కరెక్ట్. కింద కన్నాలు ఉంటాయి, కన్నాల్లో కాళ్ళు ఉండిపోతాయట, అటు ఇటు కన్నాలు ఉంటాయి, ఆ కన్నాలు దాటుకుని ఎక్కాలి. సో ఈ విధంగా ఆ గ్రాండ్ గ్యాలరీ విశ్వాసులు జస్టిఫైడ్ వాళ్ళే పైకి ఎక్కుతారన్నమాట, చివరి వరకు విశ్వాసంతో ఉండేవాళ్ళు. రోమా 5:1 ఇంకో మాట ఉంటుంది, జస్టిఫైడ్ బై ఫెయిత్. ఒకసారి చదవండి. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితో సమాధానం కలిగి ఉందుము. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. దేర్ ఆర్ 2 పర్సనాలిటీస్. గాడ్ ఈస్ డిఫరెంట్ టు ద జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునితో సమాధానం పడతారు. ఎప్పుడు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే యేసుక్రీస్తు దేవుడండి అని అంటే కాదు. యేసుక్రీస్తు ఏం చెప్పాడో దాన్ని మీరు నమ్మినప్పుడు విశ్వాసం ఉంచినట్లు లెక్క. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఏం చెప్పాడు కదా? నా ద్వారా తప్ప ఎవడు దేవుని దగ్గరికి వెళ్ళలేడని చెప్పాడు. నువ్వే దేవుడు కదా అంటే నేను వెళ్ళను అనమాట పైకి. అర్థమవుతుందా నా పాయింట్? యేసుక్రీస్తు ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ పట్టుకుని నువ్వే దేవుడు అంటే ఇక నేను అక్కడ పైకి వెళ్ళనుగా, ఇక్కడ ఆగిపోతున్నాను. అది కాబట్టి పరలోక పిలుపుని రీచ్ అవ్వడం చాలా కష్టం క్రైస్తవులైన వారు. మనం అనుకుంటాం యేసుని నమ్ముకోగానే పరలోక పిలుపు వచ్చింది పైకి వెళ్ళిపోతున్నాను అనుకుంటాం.
ద లా వాజ్ నాట్ లా వాజ్ ఏ స్కూల్ మాస్టర్. అందుకనే 5 చదివిస్తాడండి. అది గలతీ 3:24 చదవాలి ఇప్పుడు. చదువు బాబు. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడు. ధర్మశాస్త్రము బాల శిక్ష ఆయన స్కూల్ మాస్టర్ అయింది ఇప్పుడు ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంతో మనం ఏమి పైకి వెళ్ళాం, ఎందుకంటే దారిలో ప్లగ్ దగ్గొచ్చారు, ఆ దారి వెళ్ళాం. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా యేసుని తెలుసుకుని ఆ యేసు ద్వారా వేరే లైన్లో వెళ్ళాలి మనం పైకి. దేవుని రీచ్ అవ్వాలంటే అక్కడ అవ్వదు, డైరెక్ట్ గా అవ్వదు. ఈ కిందకు వచ్చి కిందన యేసు చేసిన త్యాగాన్ని బట్టి యేసుని తెలుసుకుని ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ మళ్ళీ పైకి రీచ్ అవ్వాలి. అది ఆయన చెప్పింది, గ్రాండ్ గ్యాలరీకి రీచ్ అవ్వాలి. సో మాథ్యూ 11:28-30 చూడండి. మాథ్యూ 11:28 నుంచి. అన్న ప్రయాసపడి వస్తే నేను విశ్రాంతి ఇస్తానంటున్నాడు కదా, అంతే. అది మీరు అందరూ చిన్నప్పటి నుంచి చదువుకున్నవి. కాబట్టి ఇదిగోనండి గ్రాండ్ గ్యాలరీ చాలా కష్టమైంది. కన్నాలు ఉన్నాయి చూసారా, ఆ నడచడం చాలా కష్టం. పరలోక పిలుపుకి క్రీస్తులోకి వచ్చేయడం సులువే, క్రిస్టియానిటీని వశం చేసుకోవడం సులువే. ఎవరో అయ్యగారు పాస్టర్ గారు లాంటి వాళ్ళు బాప్టిజం ఇచ్చిస్తే నేను క్రైస్తవుడిని అయిపోతాను. కానీ క్రైస్తవుడు అయిన తర్వాత నేను నడవలసిన మార్గం అది. ఈ మార్గం ఇదిగో హారిజంటల్ పాసేజ్ ఒకటి ఉంటుంది, ఈ అప్పర్ పాసేజ్ ఒకటి ఉంటుంది. అప్పర్ పాసేజ్కి జంక్షన్ ఇది కనిపిస్తుందా, పెద్ద చేయాలా? ఈ అప్పర్ పాసేజ్కి వెళ్ళేది చాలా కష్టం, విశాలంగా ఉంటుంది పైకి. కానీ ఈ చూసారు కన్నాలు ఉన్నాయి మధ్య మధ్యన, వీటిలన్నింటినీ దాటుకుని ఈ చివరికి వెళ్ళాలి. ఈ చివరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని కష్టాలు ఉంటాయి ఈ చివరిలో. ఆ కష్టాలు కూడా అధిగమిస్తే అప్పుడు లోపలికి వెళ్తాం. అంటే అది ఈజీ కాదని చెప్పడానికి ఈ పిరమిడ్ లో మనకి డిజైన్ చేసి ఇచ్చారనమాట. కాబట్టి a picture of the grand gallery is the యాంటీ ఛాంబర్. ఈ యాంటీ ఛాంబర్ అన్న మాట, ఇది యాంటీ ఛాంబర్ అంటే ఇది ఛాంబరు. యాంటీ ఛాంబర్ గురించి వీడియోలో చూపిస్తాను. పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు, ఎందుకంటే వాడు అది చూపిస్తున్నప్పుడు మళ్ళీ మనకి పేర్లు ప్లాన్ వేరే ఉంటుంది, ప్రాక్టికల్ గా వేరే ఉంటుంది. అప్పుడెప్పుడే మనం మొదటి పాఠంలో నేర్చుకున్నాం కదా, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్లాన్ గీసిన ఇంజనీర్ ఎక్స్ప్లెయిన్ చేయగలడు, ఎవడు పడితే వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఈ ప్లాన్ అంతా దేవుడు చేసిన ప్లానింగ్. ఈ ప్లాన్ ని దేవుడే ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనకి వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే అవ్వదు. సో దేవుడే ఎక్స్ప్లెయిన్ చేసింది. దేవుడి దయ వల్ల దేవుడు కొంతమంది జ్ఞానం ఇచ్చాడు, ఆ జ్ఞానంతో వాళ్ళు పిక్చర్ రూపంలో మనకు తీసుకొస్తున్నారు. ఆ పిక్చర్ ని మనం స్టడీ చేసినప్పుడు మనం దేవుడు ఏం చెప్పాడో క్లియర్ గా అర్థం అవుతుంది. సో గ్రాండ్ గ్యాలరీ అనేది గుర్తుపెట్టుకోండి. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. సో దట్స్ రీడింగ్ ద ఫస్ట్ అసెండింగ్ పాసేజ్ నుంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, ఆ తర్వాత గ్రాండ్ గ్యాలరీలో ప్రవేశించడం. అంటే మీరు 3వ స్టేజ్ లోకి వెళ్ళడం, విశ్వాసంలో 3వ స్టేజ్ లోకి వెళ్తాం. నా లెటెస్ట్ ఇక్కడ అంతా దారి అంతా కన్నాలు ఉంటాయంట, స్లిప్పరీ ఉంటుంది, అంటే జారిపోతా ఉంటాం అన్న. స్టీప్ గా ఉంది కదా, ఎందుకు జారిపోవడం అలాగే డిజైన్ ఎందుకు చేశారంటే అక్షయతలోకి మనం ప్లానింగ్ చేసి వెళ్తుండేటప్పుడు అనేక సార్లు జారిపోతా ఉంటాం మనం. అప్పుడు పౌలు ఏం చెప్తాడు, నేను చెయ్యాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనేది నేను చేసేస్తున్నాను అంటాడు. అయినా నాలో ఉన్న పాపమే కానీ పెద్ద మాట ఉన్నది కదా. ఆయన పౌలు గారికే అంత జారిపోతున్నాడు అంటే నువ్వు నేను జారకుండా ఉంటావా కదా. కాబట్టి జారిపోతా ఉంటాం, అందుకని అది స్లిప్పరీ ప్లేస్ అని రాశారు. మళ్ళీ గొయ్యలు ఉన్నాయి, గోతులో పడిపోతాం, కాలు వెళ్ళిపోతుంది, మళ్ళీ పైకి లేపుకోలేం. సో దేవుడు చెప్పిన మార్గంలోకి వెళ్ళాలంటే అంత కష్టపడాలి అని సూచించేదే గ్రాండ్ గ్యాలరీ. ఓకే, సో ద గ్రాండ్ గ్యాలరీ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద టాప్ లీడ్స్ టు ద గ్రేట్ స్టెప్. ఇంత కష్టపడి ఈ గ్రాండ్ గ్యాలరీ అంతా ఎక్కితే ఆ చివరిలోనే ఒక ఎత్తైన స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ ఎక్కడం మహా కష్టం అనమాట. యాంటీ ఛాంబర్ లోకి వెళ్ళడానికి ఒక మెట్టు ఎక్కాలి, పెద్ద మెట్టు ఎక్కాలి. ఆ మెట్టు ఎక్కేది చాలా కష్టం. అప్పుడు ఇది దేన్ని సూచిస్తుంది అంటే
అది ఇదేని సూచిస్తుందో లేఖనం చూడండి ఒకసారి. వాక్ బై ఫెయిత్ అంటాడు చూడు. కనుక ఈ దేహములో ఆ నివసించుచున్నంత కాలము ఆ ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఆ ఎల్లప్పుడూ ధైర్యము గలవారై ఉన్నాము. ఈ దేహంలో ఉండేటప్పుడు ప్రభువుకి దూరంగా ఉన్నాము. ఎందుకంటే ప్రభు ఆత్మయ్య అయి ఉన్నాడు. మనం ఆత్మ కాదు కదా, శరీరం. శరీరంతో ఉన్న వాళ్ళకి శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. పౌలు కూడా అదే చెప్తాడు మనకి. ఆ ఆ శరీర సంబంధమైన బలహీనతలనే ఆయన ముళ్ళు అది ఇది అని చెప్పాడు. ఆయనకి ముళ్ళు ఉంటే మనకి ఇంకా పెద్ద ముళ్ళ కంప ఉంటది మనకి. కాబట్టి ఇవన్నీ అధిగమించడం లాస్ట్ వరకు అధిగమించడం ఒక పెద్ద స్టెప్ అంటాడు. ఇవి కాక మధ్యలో గొయ్యలు ఉన్నాయని చెప్తాడు, హోల్స్. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో హోల్స్ వస్తా ఉంటాయి. డైలీ ప్రివలెన్స్ త్రూ ద హిస్ వర్డ్ ఎక్స్పీరియన్సెస్ లీడింగ్ ద అప్వర్డ్స్. రోజు ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం, ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టం మనకు వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు శోధింపబడినప్పుడు శోధన అధిగమించలేనంత నేనేమివ్వను, మీరు తట్టుకునేదే ఇస్తాను అని చెప్పి దేవుడే చెప్పాడు. అప్పుడు శోధన తర్వాత శోధన వస్తూ ఉంటుంది. మనం ఆయన లైఫ్ వెళ్ళేటప్పుడు ఆ శోధనని మనం విశ్వాసంతో అధిగమించినప్పుడు ఆయనే అది క్లియర్ చేస్తాడు తప్ప మనం ఏం చేస్తాం. నాకు శోధన వచ్చిందంటే వెంటనే మోసేసిన ఫోన్లో పిలిచి బాబు ఇలాగ అయిపోతుంది ఇటు చదువు అడుగుతాం. ఏం అడగకూడదు. దేవుడిని అడిగితే దేవుడు ఇంకో మార్గం ఏదో తెలుస్తాడు. నేనేం చేస్తాను, ఈయన కదా అందుబాటులో ఉన్నాడు, ఈయన అడుగుతా ఉంటాను. అది అడగకూడదు అంటాడు. దేవుణ్ణి అడిగితే అది క్లియర్ చేయడానికి ఒక థాట్ నీ బుర్రలో పెట్టేస్తా ఉంటాడు. అలాగా అవి రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వస్తాయి అన్నమాట మనకి. ఎప్పుడు దేవుని మార్గాన్ని, అందుకనే ఈ మార్గంలో వెళ్ళిన వాడికి శ్రమలు ఉంటాయి అని చెప్తా ఉంటారు. ఇది మన వాళ్ళు ఎలా మిస్గైడ్ చేస్తారు. క్రీస్తులోకి వచ్చిన వాళ్ళందరికీ శ్రమలు ఉంటాయండి. శ్రమలు మనకెందుకు శ్రమలు ఉంటాయి? మనం ఏమైనా తప్పు చేస్తే కదా ఆ శ్రమ వచ్చింది. ఇప్పుడు నేను లంచం తీసుకుంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు, అది నా మిస్టేక్. దానివల్ల నువ్వు ఏ తప్పు చేయకుండా కూడా కొన్ని వస్తూ ఉంటాయి శోధనలు. ఆ శోధనలు దేవుడు తప్పిస్తాడు. నీవు కావాలని చేసిన మిస్టేక్ వల్ల వచ్చిన శోధన దేవుడు తప్పించడు. దానికి నువ్వు పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఎందుకంటే ఆ పనిష్మెంట్ అనుభవించకపోతే ఇంకొకసారి మళ్ళీ చేస్తావు. దేవుడు అది ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంకొకసారి నువ్వు చేయకూడదు, నువ్వు తప్పు చేసావు కాబట్టి. ఆ తప్పు మళ్ళీ చేయకుండా ఉండాలంటే నిన్ను శిక్షిస్తాడు. ఆ విధంగా దేవుడు శిక్షిస్తా నిన్ను సరి చేస్తావు అంటాడు. కాబట్టి ఈ ఈ హోల్స్ వచ్చాయి. ఆ హోల్స్ అన్ని హోల్స్ ఒకటిగా లెక్కెట్టుకోకూడదు. సో మన ప్రివిలేజెస్, క్రిస్టియన్ ప్రివిలేజ్ అండ్ ఇన్విటేషన్ టు ఓన్లీ బీయింగ్ బిలీవర్ ఫెయిత్ ఫాలోవర్స్. ఇక్కడ చూడండి ఒకసారి గబగబా ఈ 3 వాక్యాలు చూద్దాం. ఫిలిప్పి 1:29 ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు సఫర్ ఫర్ మీ అని ఉంటుంది కదా, నా కొరకు శ్రమ పడండి అని. అదే క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయో. ఆయన పక్షమున శ్రమ పడుట అంటే క్రీస్తు పక్షమున, క్రీస్తు దేని గురించి శ్రమ పడాడో అది శ్రమలు మీరు పడాలా. మీరు ఎవరు ట్రూత్ చెప్పడానికి శ్రమ పడ్డాడు. యేసు దేని గురించి శ్రమ పడ్డాడు? నా కోసం మేకలు కొట్టించుకున్నాడండి, అదండి. అవన్నీ వదిలి అవి నువ్వు ఎలాగ చేయలేవు, నేను కూడా చేయలేను. కానీ క్రీస్తు మనకు ఒక పని అప్పచెప్పాడు కదా. ఆ పని ఏమి? దానికోసం శ్రమ పడాల. క్రీస్తు దేవుని రాజ్యాన్ని విస్తరించడానికి శ్రమ పడ్డాడు. ఆ పని బ్యాలెన్స్ మీకు అప్పచెప్పాడు. మీరు దేవుని రాజ్యము అంటే ఏంటంటే అనేక మందిని క్రీస్తులో వెయ్యడం కాదు, యేసుక్రీస్తు క్యాబినెట్ లోకి మనుషుల్ని పోగేయడం. యేసుక్రీస్తు రాజు, ఆయనతో పాటు పరిపాలించడానికి మనుషులు కావాలి, రాజులు యాజకులు. ఆ మనుషుల్ని మీరు తయారు చేసి ఇవ్వాలి. అది మీకు అప్పచెప్పిన పని. అందుకనే పంట విస్తారంగా ఉంది అంటే క్రైస్తవులు విస్తారంగా ఉన్నారు, కొయ్యడానికి మనుషులు లేరంట. అంటే అందులో శ్రేష్టమైన గోధుమ గింజల్ని కోసి గాదిలో వేయడానికి మనుషులు లేరంటాడు. మనమేమనుకుంటున్నాం, పంట విస్తారంగా ఉందంటే లోకమంతా హిందువులును, ముస్లింలు, క్రైస్తవ ఎవరాలు, జైనులు వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరినీ కోసేసి మన క్రిస్టియానిటీలో వేసేయాలండి అని మనం అనుకుంటున్నాం. యేసు ప్రభు ఉద్దేశం అది కాదు.
పంట విస్తారంగా ఉంది అంటే ఇందాక మనం రోమా 10:18లో చదివించినట్టుగా క్రైస్తవులు విస్తారంగా ఉన్నారు, కానీ అందులో యేసుకు పనికొచ్చే క్రైస్తవులు లేరు. ఆ పనికొచ్చే క్రైస్తవులు ఏరి వాళ్ళకి ఏం భోజనం పెట్టాలో ఆ భోజనం పెట్టి బలపరిచి దానియేలుకి పెట్టాడు కదా భోజనం. పెడితే మంచి అందంగా తయారయ్యాడు. వాళ్ళు అనుకున్నారు మాంసం కేసం తింటే మంచి అందంగా అయిపోతాడు. మేము మాంసం తినమండి, మేము కాయగూరలు తింటామని దానియేలు చెప్పి వాళ్ళందరికన్నా మనోడే అందంగా తయారయ్యాడు. అలాగన మనం ఎవరికి భోజనం పెడుతున్నామో వాడు అందంగా తయారైపోవాలా మన భోజనం తిని. ఆ అందంగా తయారయ్యి వాడు క్రీస్తుకి పనికొచ్చేలాగా అయితే వాడిని తీసుకెళ్లి క్రీస్తు క్యాబినెట్ లో పెట్టాలి. అది మనకు అప్పచెప్పిన పని. ఓకే, రైట్. ఇప్పుడు అది ఒక వచనం చదువు బాబు. 12:1 మీరు సజీవ సాక్షులుగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి అంటాడు. సజీవ సాక్షులు అంటే ఏమి? కాబట్టి సహోదరుల బలియాగం, అనుకూలమైన సజీవ యాగం ఏమి అప్పచెప్పాలి? మీ సమయాన్ని దేవుని కోసం వెచ్చించాలి, మీ శక్తిని దేవుని కోసం వెచ్చించాలి, మీ తలాంతులను దేవుని కోసం వెచ్చించాలి, మీ డబ్బులు ఏమైనా ఉంటే దేవుని కోసం ఖర్చు పెట్టాలి. అంటే ఊరిక 10% అక్కడ ఇచ్చేయండి ఇక్కడ ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి అయ్యేం కాదు. ఇప్పుడు మేము ఇదంతా ఖర్చు పెడుతున్నాం కదా, ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని మోజెస్ ఖర్చు పెట్టాడు. ఈ కరెంటు ఇవన్నీ నావి, సామాన్లన్నీ ఆయనవి. మేము ఈ ఖర్చు పెడుతున్నందుకు ఏం బాధపడట్లేదు, చాలా సంతోషం మీద ఖర్చు పెడుతున్నాం. అలాగనే ఈ ఖర్చులు మీ దగ్గర అక్కడ మేము తీసుకోవట్లేదు. వీఆర్ స్పెండింగ్, సంతోషంతో మేము ఖర్చు పెడుతున్నాం. అంటే మా ధనము, మా శక్తి, మా తలాంతుల్ని, సమయాన్ని దేవుని కోసం వెచ్చించడానికి మేము సంతోషంగా ఉన్నాం. సో ఇది మమ్మల్ని మేము ఏమని సజీవ యాగం, సజీవ యాగంగా సమర్పించుకున్న అకౌంట్ లోకి వెళ్ళిపోతాయి. దీనివల్ల మాకు ఇప్పుడేం బెనిఫిట్ ఉండదు. కానీ సుందరరాజు గారు చెప్తారు, మేము పరలోకంలో చాలా దాస్తున్నాం, నేను మా ఆవిడను అని చెప్తాడు ఆయన. దాస్తే దాయొచ్చు, ఇవన్నీ పైకి వెళ్ళిపోతాయి, మాకు ఇక్కడైతే బెనిఫిట్లు ఉండవు. రైట్. ఇంకొక పాయింట్కి వెళ్దాం. 1 పేతురు 2:21, 2:20. యూ షుడ్ ఫాలో ఈ స్టెప్స్ అన్నమాట. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీకు మాదిరి యేసు క్రీస్తు ఎలాగనా మీకు మాదిరి ఉంచాడో అది మనం ఫాలో అవ్వాలి. ది గ్రేట్ స్టెప్ ఆఫ్ ద యాంటీ ఛాంబర్. యాంటీ ఛాంబర్ లో ఒక పెద్ద మెట్టు ఎక్కాలని చెప్పాం కదా, ఆ పెద్ద మెట్టు ఏందో చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ ద గ్రేట్ స్టెప్. యాంటీ ఛాంబర్ ప్లాట్ఫామ్ కాల్డ్ అది పెద్ద ఉంటుంది. అండ్ ద వే డౌన్ టు ద గ్రాండ్ గ్యాలరీ రిప్రజెంటింగ్ ద లుక్ బ్యాక్ కాలింగ్ యువర్ లైఫ్. ఇప్పుడు ఈ యాంటీ ఛాంబర్ లో పెద్ద మెట్టు ఎక్కేదంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగితే మనం పెద్ద మెట్టు ఎక్కినట్టే లెక్క. వన్ కెన్ సీ వన్ ఓన్ డౌన్ ఫాస్ట్ అసెండింగ్ పాసెస్. ఇది ఒక గొప్ప అవకాశం, అందరికీ ఇస్తున్నాడు ఈ అవకాశం. నాట్ ఓన్లీ పాస్టర్స్, లేకపోతే యాజకులు, లేకపోతే పవిత్రులు, విస్తారంగా కోట్ల మందిని క్రైస్తవులుగా మార్చిన వాళ్ళు, అలాగేం లేదు. సతీష్ కుమార్ లాంటి పెద్ద ప్రీచర్కి ఏమి ఇచ్చాడో నీకు నాకు కూడా అదే ఇచ్చాడు. మనం ఎవరికైనా పరలోక ఫ్రీ, ఆయనకైనా మనకైనా. మరి ఎవరు సక్సెస్ఫుల్ గా పైకి వెళ్తాడో, ఎవడు ఆ పెద్ద గట్టెక్కుతాడో అతడు విజయవంతంగా అది పని పూర్తి చేసినట్టు. అది ఓపెనింగ్. యోగ్యమైన విధేయత కలిగి ఉండాలి, దేవునికి ఇష్టమైన విధేయత కలిగి ఉండాలి. అంటే మనం ఆ గట్టెక్కినట్టు లెక్క. 2 తిమోతి 2:10, 2:11 చూడండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము. అది ఆయనతో చనిపోవడం అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకోమని కాదు చెప్పడం. మన ఉద్దేశాలు, ఇప్పుడు ప్రతి మనిషికి సొంత ఉద్దేశం ఉంటది, అభిప్రాయం. హ్యూమన్ రైట్స్ అని ఉంటారు కదా, మానవ హక్కులు. ఈ మానవ హక్కులు అనేటువంటివి మనకి ఉంటాయి కొన్ని. ఆ హక్కుల్ని కోల్పోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ మన హక్కులు కోల్పోమంటే, ఇప్పుడు చూడు స్పీకింగ్ రైట్ ఉన్నది కదా మనకి 9 హక్కులు. మాట్లాడే హక్కు ఉంది. ఆ మాట్లాడే హక్కు వదిలేసుకోవాలి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయకూడదు అని చెప్తే మా హక్కుని హరించేస్తున్నాను, కోర్టులో కేసేసుకుంటాం. అదే యేసు ప్రభు చెప్పాడు అనుకోండి, కోర్టులో కేసులు వేయడానికి లేదు, మానేసుకోవడమే నువ్వు. అలాగా మనకి కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులన్నీ యేసు ప్రభుకి
మామూలు భాషలో చెప్పాలంటే తాకట్టు పెట్టేశాం. మనకి ఏటి ఉండకూడదు, ఆయన ఏటి చెప్తే అది చేయడమే. అంత విధేయత కలిగి ఉంటే ఆ చివరి గట్టు ఎక్కిపోయినట్టు లెక్క. అంటే అక్కడ డిసిషన్ తీసుకోవడం అనమాట. చివరిగా లూకా 14:28 అండి. సిట్ నాట్ డౌన్ ఫస్ట్ అండ్ కమ్. మీలో ఎవడైనా ఒక గోపము కట్టింప గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకున్నాడా కదా. ఏదైనా బిల్డింగ్ కట్టించాలంటే ఈ బిల్డింగ్ కట్టించాలని నా దగ్గర ఎంత డబ్బులు ఉండాలా ఇవన్నీ లెక్కేసుకుంటాం కదా. కాబట్టి పరలోక పిలుపుకి నేను ఎలిజిబిలిటీయా కాదా అనేది మనం లెక్కేసుకోవాలి. నేను ఇవన్నీ చేయగలరా, ఇవి చేసుకుంటే నేను ముందుకు సక్సెస్ అవుతాను, లేకపోతే సక్సెస్ అవ్వను. కాబట్టి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఎలాగ ప్లానింగ్ చేసుకుని అంతా వెళ్తామో, పరలోక పిలుపులోకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఆ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ ఉండకపోతే ఎక్కడో దగ్గర పడిపోతాం. ఎ ప్లేస్ ఆఫ్ డిసిషన్, అది ఆ నిర్ణయం అనమాట. కింగ్స్ ఛాంబర్లోకి వెళ్లే ముందు ఒక నిర్ణయం ఉంటుంది. మత్తయి 16:24. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తనను తాను ఉపేక్షించుకొని 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మనం వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఆ పాయింట్లు వస్తాయి. వీడియోలో అంటే గ్రేట్ పిరమిడ్ లో చూపిస్తాడు అవన్నీ. తనను తాను ఉపేక్షించుకోవడం ఒకటి, సిలువను ఎత్తుకోవడం ఇంకొకటి, అనుసరించడం ఇంకొకటి. ఇవన్నీ కూడా చేస్తే విజయవంతంగా, ఇక్కడ బొమ్మలు కూడా చూపిస్తున్నాడు కానీ ఇవి నేను వీడియోలో కలర్ఫుల్ గా చూపించుకోవచ్చు. ఇక్కడ యాంటీ ఛాంబర్ ఇక్కడ ఉందే చూసారా, గ్రేట్ స్టెప్ అని అంటాడు కదా. గ్రేట్ స్టెప్ బాణం వేసి చూపించారు చూడండి. ఆ గట్టు ఎక్కాలి ఫస్ట్ మనం. ఆ గట్టు ఎక్కిన తర్వాత ఒక ఛాంబర్ వచ్చింది. అక్కడ మనం ఇలా ఒంగుని వెళ్ళాల. పక్కన మనిషి ఉన్నాడు చూడండి, ఒంగుని వెళ్తున్నాడు. అంటే విధేయత అనమాట. చెప్పాడు కదా, తనను తాను ఉపేక్షించుకొని విధేయత చూపించి అలాగా నడుచుకుని వెళ్ళాల. అది ఈజీగా వెళ్ళేది కాదు. అది ఇరుకు మార్గం కూడా కాదండి. అది ఒంగుని లోపలికి నడుచుకుని వెళ్ళాలన్నమాట. తర్వాత కలర్ ఫోటోలో బాగా చూపించాను. అక్కడ బాణాలు వేసి చూపించాడు చూడండి. ఫస్ట్ స్టెప్ గ్రేట్ స్టెప్. ఇక్కడ ఇదిగో ఇది ఈ బాణం వేసాడు. ఇక్కడ ఈ గొట్ట అనమాట, నల్లగా ఉంది కదా, ఈ గొట్ట ఎక్కాలి. ఈ గొట్ట ఎక్కిన తర్వాత ఇక్కడ నుంచి ఒంగుని వెళ్ళాలి ఇక్కడికి. ఇక్కడ ఒక బ్లేడ్ ఉంటుంది, ఆ బ్లేడ్ కింద నుంచి దూరాలి. దూరేగా ఇక్కడ మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఉంటుంది, యాంటీ ఛాంబర్ అనమాట. ఈ యాంటీ ఛాంబర్ కనిపిస్తుందా? ఈ యాంటీ ఛాంబర్ లో నుంచి దాటిన తర్వాత మళ్ళీ ఇలాగా నడవాలి. ఇక్కడ ఒంగనే నడవాలి. ఇక అతను నడుస్తున్నాడు కదా పక్క ఫోటోలో, అలాగే వెళ్ళాలి. అప్పుడు కింగ్స్ ఛాంబర్ లోకి వెళ్తాం. ఇంత ఉంది కష్టం. ఫస్ట్ స్టెప్ ఇదిగో ఇది చూడండి. ఇప్పుడు ఫస్ట్ బెండింగ్ డౌన్, ఇక్కడ వంగోవాలి. ఇందాక మీరు 3 చదివారు కదా, ఇక్కడ చదివాం కదా 3. డినే హిమ్సెల్ఫ్, ఉపేక్షించుకున్న మనల్ని మనం ఉపేక్షించుకోవడం, సిలువనెత్తుకోవడం, ముందుకు కొనసాగడం. ఇక్కడ 3. ఇక్కడ మనం ఉపేక్షించుకోవడం, సెకండ్ బెండింగ్ సిలువనెత్తుకోవడం, ముందుకు కొనసాగడం, 3వ బెండింగ్ కొనసాగడం అనమాట. అది లైఫ్ టైం కొనసాగడం. అంటే మనం ఎప్పుడు చచ్చిపోతామో మనకు తెలియదు కాబట్టి అలవాటు చేసుకుని జీవితం అంతా ఇలా నడవడం అంటే కష్టం. జీవితం అంతా ఇలా ఒంగొని నడవాలండి. అది దాని అర్థం అదే. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ 21 అంగుళాలు గ్రానైట్ స్టోన్ గురించి రాస్తారు. ఇవన్నీ మీకు ఇక్కడ కన్నా వీడియోలోనే బాగా చూపిస్తాను. కింగ్స్ ఛాంబర్ లోకి వెళ్తాం. ఇది పరలోకంలోకి వెళ్ళే పిలుపు అనమాట. ఇందుకే కింగ్స్ ఛాంబర్ లో ఏముంటది రా బాబు అంటే ఏముండదు. అక్కడ పెట్టి ఉంటది, ఆ డబ్బా ఉంటదండి. ఒక డబ్బా చూపిస్తున్నారు కదా, దాని మీద మూత ఉండదు, అందులో శవం కూడా ఉండదు, ఖాళీ బాక్స్. అది ఈ ఖాళీ బాక్స్ దేన్ని చూపిస్తుందంటే
ఈ ఈ కింగ్స్ ఛాంబర్ అంతా కూడా రెడ్ గ్రానైట్ రాళ్ళతో కట్టాడు. కింగ్స్ ఛాంబర్ అంతా రెడ్ గ్రానైట్, వీడియోలో చూద్దరు కానీ రెడ్ గ్రానైట్ తో చేశారు. ఎందుకు రెడ్ గ్రానైట్ తో చేశారో మీకు అవన్నీ అక్కడ చూపిస్తాను. ఇది 2 Peter 1:4 ఏముంటుందంటే పార్టేకర్స్ ఆఫ్ ద డివైన్ నేచర్. వీరందరూ కూడా దేవుని డివైన్ నేచర్ లోకి మనం షిఫ్ట్ అయితే మనం అందులో భాగస్తులుగా మారిపోవాలి. 144,000 మంది నంబర్ చూసాం కదా, ఆ 144,000కి అక్కడికి వెళ్తాం. తర్వాత ప్రకటన 2:10 ఏముంటుంది, ఇది కిరీటం, జీవ కిరీటాన్ని ఇస్తానని చెప్తాడు. జీవ కిరీటం అక్కడికి వెళ్ళిన వాళ్ళు జీవ కిరీటంలోకి వెళ్తారు. బ్లెస్డ్ అండ్ హోలీ సచ్ సెకండ్, వీళ్ళకి రెండవ మరణం లేదు. అది కింగ్స్ ఛాంబర్ లోకి వెళ్ళిన వాళ్ళకి రెండవ మరణం లేదు. తర్వాత వీళ్ళు 1 యోహాను 2:2 ఏముంటుందంటే బట్ ఆల్సో ఫర్ ద సిన్స్ ఆఫ్ ద హోల్ వరల్డ్. యేసు ప్రభు వారు ఆయన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడు, శాంతికరమై ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ ఆ అవకాశం కలుగుతూ ఉంటుంది. అయితే యోహాను 10:16 ఇప్పుడు ఇక్కడ చూడండి, నా దొడ్డిలో గొర్రెలు కాక వేరే దొడ్లో కూడా గొర్రెలు ఉన్నాయని చెప్తా. నా దొడ్డిలో గొర్రెలు అంటే మన క్రైస్తవులు అందరూ. మనకి గ్రాండ్ గ్యాలరీలోకి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది ఏమండి. మనవి కాక బయట ఉన్న గొర్రెలకు కూడా నేను అవకాశం ఇస్తాను అంటున్నాడు. సో వాళ్ళు కూడా మనతో పాటు పోటీ పడతారు గ్రాండ్ గ్యాలరీలోకి వెళ్ళేదానికి. గమనించండి, మనం యాక్చువల్లీ ఎప్పటి నుంచో క్రైస్తవులుగా ఉన్నాం అనుకోండి, మనం ఎవరన్నా నిన్న మొన్న క్రైస్తవునిగా మారుస్తాం. వాడు ఒకవేళ అక్షయతను మహిమను వెతుకువాడైతే వానికి కూడా ఈ గ్రాండ్ గ్యాలరీలోకి పోయే అవకాశం దేవుడు కల్పించేస్తాడు. విచక్షణ ఏం లేదు. అలాగనమాట. అప్పుడు వీ షాల్ నెవర్ డై, సాల్వేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఆల్సో షోన్ ఇన్ ద గ్రేట్ పిరమిడ్. కాబట్టి ప్రపంచం అంతా కూడా క్రీస్తులోకి వచ్చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి అది కూడా గ్రేట్ పిరమిడ్ లో డిజైన్ చేయబడి ఉన్నది. హారిజంటల్ పాసేజ్ లో, హారిజంటల్ పాసేజ్ ఒకసారి చూద్దాం. ఈ హారిజంటల్ పాసేజ్ లో ఇది ఉంది కదా, ఇలా డైరెక్ట్ గా క్వీన్ ఛాంబర్ లోకి వచ్చేస్తున్నారు ఈ లోకం అంతా. వీళ్ళు అక్షయతని వెతకమని చెప్పాం, ఆప్షన్ వాళ్ళకి కూడా ఉంది, కానీ వాళ్ళు రారు అక్షయతలోకి. మాకెందుకండి యేసు ప్రభు అనుకుని చచ్చిపోయినా ఉచితంగా యేసు ప్రభు వాళ్ళ కొరకు చనిపోయాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ ఫ్రీగా ఈ క్వీన్ ఛాంబర్ లోకి వచ్చేస్తారు. కనిపించారా? హారిజంటల్ లైన్ ఉంది కదా, వాళ్ళకే శ్రమ ఏమి ఉండదు, డైరెక్ట్ గా చచ్చిపోవడం, లెగ్స్ ఇందులోకి వచ్చేయడమే. ఇక్కడ జంక్షన్ లో ఒక కార్యం జరుగుతుంది, అది తర్వాత చెప్తాం. అది తీర్పు అక్కడ జరుగుతుంది, అది జంక్షన్ లో తీర్పు జరుగుతుంది అనమాట. ఆ తీర్పు అంటే ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. అయితే పిరమిడ్ లో ఉన్న సిస్టమ్ ఏంటో అనేది మీకు తెలియజేయడానికే ఈ పాఠం. పిరమిడ్ లో లోకం అందరూ రక్షింపబడే విధానం రికార్డ్ చేయబడింది, మన క్రైస్తవులు రక్షింపబడే విధానం కూడా రికార్డ్ చేయబడింది. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు బలియాగం కూడా అందులో రికార్డ్ చేయబడింది. యేసు ప్రభు బలియాగం ఈ బొమ్మలో క్లియర్ గా లేదు, నీకు వీడియోలో చూపిస్తాడు. కాబట్టి లోకమంతా సేవ్ అవుతారని చదివాం కదా. అయితే మిలీనియం ఏజ్, ఇంతకీ ఇది మనం టైం లైన్ కూడా ఇందులో ఉందని చెప్పాను కదా. 6,000 years. యేసు ప్రభు ఆదాం దగ్గర నుంచి యేసు ప్రభు వరకు 6,000 సంవత్సరాలు. యేసు ప్రభు దగ్గర నుంచి ఒక టైం ఉంటుంది, అక్కడి నుంచి 1000 సంవత్సరాలు. మొత్తం 7,000 సంవత్సరం ముగింపు వరకు అందులో టైం లైన్ రికార్డ్ చేయబడి ఉన్నది. ఎలా రికార్డ్ చేయబడి ఉన్నదో తర్వాత చూద్దాం. కాబట్టి ఇది ఇక్కడికి ఆపి మీకు వీడియో చూపిస్తాను. ఇది ఇంతకన్నా ఇక్కడ ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు పాయింట్ అర్థం అవుతుంది. కాబట్టి వీడియోలో చూద్దాం. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.